श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वंदे जगद्गुरुम्। वासुदेव वासुदेव कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनम् वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वंदे श्रीराधिकां देवीं वृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनाम् श्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचणं कृष्णं वन्दे जगद्गुरुम्। वंदे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञं सर्वलोकहितैषिणम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बु चेरुटकुनै चिन्तिंच्यदन् लोकरक्षैकारम्भकु भक्तपालन कला संरंभकुन् दानवोद्रेकस्तंभकु केलिलोल विलसदृग्जाल संभूत नाना कंजात भवांड कुंभकु महानंदांगनाडिंभकुन् ललितस्कन्धमु कृष्णमूलमु सुखालापाभिरामम्बु मंजुलताशोभितमुन् सुवर्णसुमनः सुज्ञेयमुन्
సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయన్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. దశరథుడు శ్రీరాముని అరణ్యమునకు పంపగా తమ్ముడు లక్ష్మణుడును భార్యకు సీతయు తన వెంట అడవులకు వచ్చిరి. ఇది అరుదైన విషయం అనేటువంటి చెప్పుకున్నాము. వారితో బలిచేరిన శ్రీరాముడు సంతోషముతో దండకారణ్యమని ప్రవేశించను. ఇక్కడ చూడండి, శ్రీరాముడితో వాళ్ళు బయలుదేరలేదు, వారితో బయలుదేరిన శ్రీరాముడు. అంటే మనం మామూలుగా ఏముంది, దీంట్లో పెద్ద విశేషం ఏముందండి, ఎవరెవరితో బయలుదేరితే అని అనుకుంటాం. కాదు, శ్రీరాముడు అడవికి వెళితే శ్రీరాముడితో పాటు కూడా వీళ్ళు వెళ్ళారా? కానీ వారితో బయలుదేరిన శ్రీరాముడు సంతోషముతో దండకారణ్యం ప్రవేశించను. శ్రీరాముడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. కానీ ఇక్కడ దండకారణ్యానికి కూడా సంతోషంగా ప్రవేశించాడు. ఎందుకు సంతోషం ఆయనకి? ఎందుకంటే ఆయన అసలు అవతారం ఎత్తిందే, ప్రయోజనం ప్రారంభమే అక్కడి నుంచి. దుష్ట రాక్షసులైనటువంటి వాళ్ళని సంహరించి అక్కడ ఉన్నటువంటి ఋషులు, తపోధనులైనటువంటి వాళ్ళందరినీ రక్షించమని వాళ్ళు ప్రార్థించారు ఆయన్ని. ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు ఆ ఋషులందరూ. అక్కడ ఉన్నటువంటి ఆ తపస్సుతో కూడినటువంటి వాతావరణాన్ని అంతటినీ కూడా కలుషితం చేసేటువంటి రాక్షసులు ఆ దండకారణ్యం అంతా ఆక్రమించున్నారు. అక్కడికి ఈయన సంతోషంగా వెళ్తున్నాడు, ప్రవేశించట. ఎందుకంటే ఋషులకి, మంచి వాళ్ళకి రక్షణ, వాళ్ళకి ఆనందం కల్పించడమే ఆయనకు సంతోషకరమైనటువంటి విషయం. ఆ అవతార ప్రయోజనం కూడా అదే కాబట్టి అందుకని సంతోషంగా వెళ్ళాడు. అక్కడ వస్తుంది మనకు రామాయణంలో, ఒక ఆశ్రమానికి ఆయన వెళుతూ ఉంటే ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంద్రుడు ఆ మునికి చెప్పి వెళ్తాడు, నీ దగ్గర అట్టే పెట్టుకుంటావు, ఎక్కువ కాలం తొందరగా పంపించాయండి. అంటే ఎందుకు పంపించడం అంటే రాక్షస సంహారానికని. అంటే ఆయన రాముడు నీ ఆశ్రమానికి వచ్చాడు కదా అని చెప్పి ఆయన నువ్వు ఎక్కువ నీ ఆశ్రమంలో అట్ట పెట్టుకుంటామో ఆయన ముందుకు వెళ్ళేట్టుగా పంపించవలసింది అని చెప్తాడు ఇంద్రుడు. సీతారామలక్ష్మణులు వెళ్ళేప్పటికీ ఇంద్రుడు అప్పుడే అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అగస్త్య భ్రాత, అగస్త్యుడు సోదరుడైనటువంటి ఆయన ఉంటాడు, ఆయన అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అక్కడ అలాగా ఆ మహర్షులైనటువంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అవి వెళ్ళేప్పటికీ మొదట్లోనే శరభంగుడు అనేటువంటి ఋషి ఉన్నాడు. ఆ శరభంగుడు అనేటువంటి ఋషి ఆయన మంచి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడు. కానీ అక్కడ దగ్గరలోనే విరాతుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. వాడు పరమ భయంకరుడు అయినటువంటి వాడు, వాడు శాపగ్రస్తుడు అయినటువంటి వాడు, రాక్షసు జన్మ ఎత్తినటువంటి వాడు, మహాభయంకరమైనటువంటి వాడు విరాధుడు.
బాబా ఈ శరభంగ మహర్షికి నిత్యం ఈ విరాధుడితో ఇదే ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు, ఆ రాముడు ఎప్పుడు వస్తాడు, ఈ విరాధుడిని ఎప్పుడు సంహరిస్తాడా, మనకి విముక్తి అంటే మనకి ఈ పీడ ఎప్పుడు వదులుతుంది ఇబ్బంది అని రాముడికి చెప్దాము. రాముడిని ఎలాగో వచ్చే దండకారణ్యానికి వస్తాడని తెలుసు ఋషులకి. వచ్చినప్పుడు తన ఆశ్రమానికి రాగానే చెప్పుకుందాం, వినపం చేసుకుందాం అనుకుంటున్నాడు విరాధుడు. రాముడికి ఆయన ఎటువంటి వాడు రాముడు అంటే, ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ నాయన నీకోసం మేము ఎదురు చూస్తున్నాం, ఈ రాక్షసులందరూ ఇలా చేస్తారని వాళ్ళందరూ విన్నపం చేసిన తర్వాత మీకేం భయం లేదు, నేను అభయం ఇస్తాను, అప్పుడు వీళ్ళని సంహరిస్తాను, మీకేం భయం లేదు, నిర్భీతిగా ఉండండి అని ఏం చెప్పాడు. అలా ఏమనలే అసలు. రాముడు లోకోత్తరమైనటువంటి పని చేసి కూడా చాలా ఏమీ ఎరగనట్టుగా ఉంటాడు. అది రాముడి లక్షణం. అంటే ఎన్ని కళ్యాణ గుణాలు ఉంటాయి రాముడిలో. అంటే తను చేసినటువంటి లోకోపకారమైనటువంటి పనిని, ఆ పని లోకోత్తరమైన పని చేస్తున్నా అని కానీ అది ఇంకోటి వల్ల అయ్యే పనిటువంటి కాదు, సాధ్యం కాదు. అటువంటి పని చేస్తున్నా అనేటువంటిది కూడా ఆయనకు ఆలోచన ఉండదు. వాళ్ళని రక్షించడం తన కర్తవ్యం అంతే. దాని గురించి పెద్ద పట్టించుకోడు. వీళ్ళందరినీ నేను రక్షించాను కూడా అనుకోడు. అంటే ఏ ఇంప్రెషన్ ఉండదు. అంటే మనం ఎందుకు రామచరిత్ర సీతారాముల గురించి చదువుకోవాలంటే, వాళ్ళు మానసికమైనటువంటిది కానీ, వాళ్ళ వాక్కులో కానీ, వాళ్ళ చేతల్లో కానీ ఎక్కడా కూడా ఎటువంటి చిన్న దోషం కూడా ఉండదు. అది అసలు మనం మానవుడు ఎలా ఉండాలి అని మనకి మానవుడి యొక్క జీవితం ఎలా ఉండాలి, మానవుడు ఎలా మెలగాలి అనేటువంటిది మనకు తెలియజేయడం కోసం కూడా అవతరించాడు శ్రీరాముడు. పూర్తిగా మానవుడు ఎలా ఉండాలి సరే అనేటువంటిది ఆయన. అందువలన శరభంగ మహర్షి దగ్గరికి వెళ్ళేట. వెడుతూ ఉండగానే ఆయనకు తెలిసింది విరాధుడు ఇక్కడ ఉన్నాడు, వీడు ఇబ్బంది పెడుతున్నాడు అని. అందుకని విరాధుడిని ముందు సంహరించి అప్పుడు శరభంగుడు ఆశ్రమంకి వెళ్ళేట. విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ అన్నాడు వాల్మీకి, చెప్పాడు అక్కడ. అలా వెళ్తే శరభంగ మహర్షి చాలా సంతోషపడి ఆయనకి అర్ఘ్యపాద్యాలవన్నీ ఇచ్చి రాముడికి, నాయన నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నానయ్యా, చాలా ఇబ్బందిగా ఉంది విరాధుడితో అని చెప్తుంటే, విరాధుడు ఇంకా లేండి అన్నట్టు. లేక విరాధుడు లేకుండా ఉండడం అనేటువంటి ఎవరికి సాధ్యం? రాముడు తప్ప సాధ్యం కాదు. ఇంకా విరాధుడిని గురించి చెప్పి వాడి యొక్క వాడి వల్ల కలిగే ఇబ్బందులు చెప్పి రాముడిని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటుండే విరాధుడు లేండి అన్నాడు. అంటే విరాధుడిని నేను చంపేసి మీ దగ్గరికి వచ్చాను, మీకేం భయం లేదు అన్నాడు. అలా అనలేదు. చాలా వినయం రాముడు. అంటే శ్రీరాముడి దగ్గర మనం ఏం నేర్చుకోవాలి? మనం చిన్న పని ఎవరికైనా చేసి పెడితేనే మాటిమాటికి మన మనసు తెలుస్తుంటుంది. వాడు రికగ్నైజ్ చేస్తే బాగుండు, వాడు గుర్తుపెట్టుకుంటే బాగుండు. రికగ్నిషన్ పెద్ద ప్రమాదకరమైనటువంటిది, మన ముంచేటువంటి లక్షణం అది. మనం ఏదో బ్రహ్మాండంగా లోకాన్ని ఉద్ధరించేసేట్టుగా ఫీల్ అయిపోయి చిన్న పని, పాపం ఏదో ఎమర్జెన్సీ కండిషన్ వచ్చింది, మన దగ్గరికి వచ్చాడు, ఏదో ఇక్కడ మందు తీసుకుంటే బాగుండదు ఎవరో చెప్పారు, వచ్చాడు, సరే బాగుంది అయ్యా మందు వేసాం తగ్గిపోయింది. వెంటనే ఏదో మాస్టర్ గారు చెప్తారు, నువ్వు వేస్తే తగ్గిపోయింది కాదు, వాడు తగ్గిపోయే టైం దగ్గరికి వచ్చాడు, నోరు మూసుకోమని చెప్పారు మాస్టర్. మాకు ముందు నుంచి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు, జాగ్రత్త వాళ్ళ దగ్గర పెట్టుకోండి, వాడి తగ్గే టైం వచ్చింది, అన్ని దగ్గరికి వచ్చారు. అంతేగాని నువ్వు మంది ఏంగానే వాడు తగ్గిపోయింది ఏమనుకున్నావు అని అనుకోకున్నారు అని చెప్పి. అలాగా మనం చిన్న పని ఎవరికైనా చేసి పెడితే ఆ పని వాడు మాటిమాటికి గుర్తుంచుకోవాలి అనేటువంటి దురద మన మనసులో ఉందనుకోండి,
వాడు బాగానే ఉంటాడు. ఈ దురద వల్ల మన మనసు దురద పెట్టి మనకి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతాం మనం ఎవల్యూషన్లో. అంటే ముందుకు వెళ్ళాం, ముందుకు వెళ్ళకపోవడం, వెనక్కి వెళ్ళిపోవడం. అది ప్రోగ్రెస్ లేకపోవడమే వెనక్కి వెళ్ళిపోవడం అంటే. అవకాశం మనం ఎలా ప్రోగ్రెస్ మనం ఎలా బెటర్మెంట్ మనలో వస్తుందో అది రాకుండా ఆగిపోతుంది. అందుకని రాముడు అక్కడ అబ్బే అదే వాడు వ్యాధులు లేడులేండి, మీకు ఎందుకు హాయిగా నిశ్చింతగా ఉండొచ్చు స్వామి అని చెప్పాడు. అంతటి వినయమూర్తి రాముడు. దండకారణ్యంలో రాముడు చేసినటువంటిది ఎంత మహత్తరమైనటువంటి పని అంటే తన వ్యక్తిగతమైన పనేం కాదు అది. రాముడు అక్కడికి వెళ్ళి ఆశ్రమం చేసుకుని ఉంటే అది పెద్ద తన వ్యక్తిగతమైన పని కాదు. అంటే తన్ని అడవులకు వెళ్ళామన్నాడు, వెళ్ళాడు. దండకారణ్యానికి రమ్మన్నారు, వచ్చాడు. అక్కడ దండకారణ్యంలోనే ఎక్కువ పని చేయవలసి వచ్చింది, చేశాడు. అక్కడ ఎంతమంది ఎన్ని రకాల ఋషులు ఉన్నారో కూడా వర్ణించాడు వాల్మీకి మహర్షి. అంటే వాళ్ళలో కూడా ఋషుల్లో కూడా క్లాసిఫికేషన్ ఉంది. వాళ్ళందరూ ఎవరెవరు ఎటువంటి విధంగా తపస్సు చేస్తున్నారు అన్ని రకాలుగా అన్నీ వర్ణించాడు అక్కడ. వాళ్ళందరూ కూడా రాముడు దండకారణ్యంలో రావాలి, మన దగ్గర రావాలి అనేటువంటిది. ఎందుకంటే అక్కడ భయంకరమైన రాక్షసులు మామూలు వాళ్ళు కాదు అసలు. అంటే వాళ్ళలో కొంతమంది శాపగ్రస్తులయ్యి రాక్షసులుగా అయినటువంటి వాళ్ళు, కొంతమంది అసలు రాక్షస జన్మే అలా ఎత్తినటువంటి వాళ్ళు. ఇలా వాళ్ళు కూడా కొంతమంది గ్రేడ్స్లో ఉన్నారు రాక్షసులు వాళ్ళును. అన్ని రకాల వాళ్ళు మునుల్లోనూ ఋషుల్లోనూ ఎన్నో విధమైనటువంటి ఋషులు ఉన్నారు. రాక్షసుల్లోనూ ఎన్నో విధమైన రాక్షసులు ఉన్నారు. వీళ్ళందరూ దండకారణ్యంలో ఉన్నారు. అందుకని దండకారణ్యాన్ని రాక్షస బాధ లేకుండా చేయడం అనేటువంటిది చాలా పెద్ద పని. అది రాముడు కానీ దండకారణ్యాలకు వెళ్ళాల్సిన ఆబ్లిగేషన్ ఏం లేదు, అరణ్యాలకు వెళ్ళమన్నాడు. కానీ అయితే అరణ్యాలకు వెళ్ళడం, అక్కడి నుంచి అరణ్యంలోకి వెళ్ళి ఎంటర్ అయ్యి ఇంకా లోపలికి ఇంకా డీప్ అయినటువంటి చోటుకి క్రమంగా రాముడు వెళ్ళడం జరిగింది. రామాయణం చదువుకున్నట్టయితే మొట్టమొదటి గూడు నదిని దాటించిన తర్వాత భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు. భరద్వాజుడు ఆయన సీతారాములని వీళ్ళందరినీ వాళ్ళకి మంచి చక్కగా వాళ్ళకి అన్ని చేసి అక్కడి నుంచి బయలుదేరి చిత్రకూటం వెళ్ళమన్నాడు. అంటే డైరెక్షన్ ఎలా వెళ్ళాలని చెప్పి చిత్రకూటానికి వెళ్ళారు. గంగా తీరంలో వాళ్ళు ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ఆ చిత్రకూటంలో ఉన్నప్పుడే భారతుడు అయోధ్యవాసులు వాళ్ళందరూ వచ్చారు అక్కడికి రాముడిని తిరిగి రమ్మని అడగడం కోసం. వాళ్ళందరినీ పంపించిన తర్వాత ఇక్కడ ఉంటే పౌరులందరూ మళ్ళీ చూద్దామని, లేకపోతే మళ్ళీ ఇంకోసారి అడిగి చూద్దామని ఇలా వచ్చే అవకాశం ఉంది, తిరిగి రమ్మని. అందుకని చిత్రకూటం నుంచి ముందుకి ఇంకా లోపలికి అడవుల్లోకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అంటే వాడు మాటికి కనుక వస్తే అక్కడ అన్ని ముని ఆశ్రమాలు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతుంది. అదే ఆయన ఉద్దేశం, అది రాముడి ఉద్దేశం. ఆ చిత్రకూటం అక్కడ కూడా ఎంతోమంది ఋషులు ఆశ్రమాలు వేసుకుని తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ నగరవాసులు అంటే వాళ్ళు మంచివాళ్ళే, అయోధ్య నగరవాసులు వాళ్ళని తప్ప. కానీ అంతమంది వస్తూ ఉంటే వీళ్ళందరినీ వాళ్ళకి ఏర్పాటు చేయడం, వాళ్ళకి ఇది చేయడం మాటికి వాళ్ళకి భంగం అవుతుంది కదా. అది రాముడికి ఇష్టం లేదు. మనం అడవుల్లో ఉండవలసినటువంటిది మనకి ఇది, కానీ అడవికి వెళ్ళమని చెప్పడం వల్ల మనం రావడం వల్ల వీళ్ళందరికీ వాళ్ళ రొటీన్ డిస్టర్బ్ కాకూడదు. అది రాముడికి.
అందుకని వాళ్ళ తపోభంగం కలగకూడదని చిత్రకూట నుంచి ఇంకా ముందుకెళ్తే అక్కడ అనసూయ అత్రి మహర్షి దగ్గరికి వెళ్ళడం, ఇంకా అలా వరుసన అక్కడి నుంచి దండకారణ్యంలోకి వెళ్ళవలసింది అని ఆయన చెప్పాడు. అక్కడి నుంచి దండకారణ్యం ఎంట్రన్స్, అందులో వెళ్ళడం జరిగింది. ఆ దండకారణ్యంలో జనస్థానం అనేటువంటిది ఉంది. ఆ జనస్థానం అనేటువంటిది బాగా ఇంటెన్స్, రాక్షసులు వాళ్ళకి యాక్టివిటీస్కి. ఆ జనస్థాన నివాసం అక్కడే కరదూషణాదులు వాళ్ళందరూ, అది శూర్పణఖ వీళ్ళందరూ ఉన్నటువంటిది. ఇంకా అక్కడి నుంచి రాముడికి ఫుల్ స్వింగ్ అంటారు చూసారా, అలాగా రాక్షసుల యొక్క దీంతో. అయితే అంతా ఆయన అవలీలగా చేశాడు. ఆయన అంటే ఆయన చాలా కష్టపడిపోయేటువంటిది ఆయన చాలా అవలీలగా చేశాడు. అంటే ఎంత మహత్తరమైనటువంటి, లోకోత్తరమైనటువంటి, ఇంకెవరూ చేయలేనటువంటి పనిని చేస్తూ కూడా ఆయన చాలా టెన్షన్తో కానీ ఏమీ లేదు, చాలా అవలీలగా చేశాడు. అది రాములో ఉన్నటువంటి లక్షణం. ఎక్కడా చలనం ఉండదు. కాసేపట్లో నీకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తారు అని చెప్పాడు అక్కడ అయోధ్యలో. నువ్వు సిద్ధంగా అమ్మని చెప్పాడు. అలాగే అన్నాడు. ఆయనకి అందుకోసం అంతా రెడీ చేస్తున్నారు. మళ్ళీ కొన్ని గంటల తర్వాత పిలిచి నువ్వు అడవికి పొమ్మన్నారు మీ నాన్నగారని కైకి చెప్పింది. కొద్ది గంటల్లోనే చేస్తాడు. ఏమైనా డిప్రెస్ అయిపోయాడా? యువరాజ పట్టాభిషేకం ఎక్కడా, అడవులకు వెళ్ళడం ఎక్కడా, ఏమీ తేడా లేదు రాముళ్ళు. మాస్టర్ ఈ రామనామ క్షేత్రంలోనే రామాయణ ప్రసంగాలు చేశారు. మనం గ్రంథం కూడా వేసుకున్నాం, ప్రసంగ గ్రంథం రామాయణ ప్రసంగాలని. అది మనకి రికార్డ్ అయ్యి కూడా ఉంది మన యూట్యూబ్లో. రామాయణ ప్రసంగాలు మాస్టర్ గారి ఇక్కడ ఆ ప్రసంగాలు చేశారు ఆయన. అంటే విశాఖపట్నంలో రామాలయంలో కూడా పూర్తిగా రామాయణ ప్రసంగం, రామాయణం చెప్పడం అనేటువంటి చేశారు. అది కాకుండా ప్రత్యేకంగా ఈ రామనామ క్షేత్రంలో ఆయన ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేవారు. ఒకసారి క్షేత్రం వారు అడిగారు ప్రత్యేకంగా రామాయణం చెప్పవలసిందని. అంటే ఆ రామాయణం అప్పుడు మొత్తం 3-4 రోజులు ఎంతో ఇక్కడ పూర్తిగా చెప్పారు. అప్పుడు రామాయణ ప్రసంగాల్లో ఆయన చాలా విషయాలు చెప్పారు. మనం వినొచ్చు. ఆయన చెప్పిన డైరెక్ట్గా ఆయన స్పీచే వినొచ్చు మనం. అందులో ఆయన అంటారనమాట, రాముడికి ఎట్లాంటి వాడు పోనీ ఇప్పుడు చాలా ఇంకా అసలు యవ్వనం ప్రారంభమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. అటువంటి వాడికి నువ్వు నిన్ను యువరాజుగా చేస్తారని చెప్పాడు. ఆహా అన్నాడు. తను యువరాజు పట్టాభిషేకం చేస్తాడనేటువంటిది దాన్ని పెద్ద ఈవెంట్గా రాముడేం ఫీల్ అవ్వలేదు, అదే ఉప్పొంగిపోలేదు. మనం ఇంత మహాసామ్రాజ్యానికి ఇక రాజు కాబోతున్నాం, ఏమీ లేదు. నేను యువరాజు పట్టాభిషేకం చేస్తాను, సిద్ధం అమ్మని తండ్రి గారు చెప్పాడు, సిద్ధమయ్యాడు అంతే. ఆయనకి ఎప్పుడు ఒకటే, ఆయన గురువు, ప్రథమ గురువు తండ్రి, తల్లిదండ్రులు. అందుకని తండ్రి యొక్క మాట అంటే ఇంక అసలు దానికి ఉన్నటువంటి ఇది అంతా ఇంత కాదు రాముడికి. అందుకని ఆయన చెప్పారు కాబట్టి వెళ్ళాడు, సిద్ధమయ్యాడు. ఈ లోపల మళ్ళీ కైక కౌరవ నుంచి రమ్మని అక్కడే వెళ్ళాడు. నాన్నగారు అక్కడే ఉన్నాడు, కానీ మాట్లాడే స్థితిలో లేడు. రాముడు చూశాడు. అప్పుడు చెప్పింది కైక, నాయన మీ నాన్నగారు ఇప్పుడు నీతో డైరెక్ట్గా చెప్పే స్థితిలో లేరు, కానీ ఆయన నిన్ను అడవికి వెళ్ళమన్నారు, భరతుడి పట్టాభిషేకం అన్నారు. అలాగే అమ్మ అన్నాడు. చాలా క్యాజువల్, అసలు మనం ఊహకి అందదు. అక్కడ మాస్టర్ గారు అంటారు, రాముడికి అంత ముందు బీపీ చూసి ఆ తర్వాత బీపీ చూసినా ఏమీ తేడా ఉండదని చెప్పారు. కొంచెం కూడా అసలు ఏమి ఆయనకి
డిసప్పాయింట్మెంట్ కానీ డిప్రెషన్ కానీ ఇటువంటివి ఏమీ ఉండవు. లోపల ఉండదు ముందు, అంతేగాని లోపల ఉండి బయటికి మొహం మాత్రం ఇలా పెట్టాడని అర్థం కాదు. దానివల్ల ఉపయోగం లేదు. లోపల బయట అంతా ఒకటే. ఆయన తండ్రి చెప్పాడు, కర్తవ్యం పాలించాలి అంతే, అలాగే అన్నాడు. అంతేగాని ఆయన డైరెక్ట్గా చెప్పలేదు, నువ్వెవరు చెప్పడా కన్నాడు. కైకతో అనలేదు, అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే అమ్మ అదే అని బయలుదేరాడు. ఎంత రామాయణంలో మనం ఎంత ఇదిగా ఉంటుంది అంటే, మరి కైక ఎంత కటువుగా చెప్పింది. అదే ఏమనలేదు, కైక చెప్పింది, నాన్నగారు ఇద్దరికి ఎప్పుడో 2 వరాలు కోరుకోమన్నారే, ఇది కోరాని ఇచ్చారు, అందుకని నాన్నగారు చెప్పారు, అలాగే అన్నాడు. కానీ కైక మరి రావణ్ణి చిన్నప్పటి నుంచి ఎలా ఇది చేసిందంటే, కౌసల్య ఎంత ప్రేమగా చూసిందో అంత ప్రేమగా కైక చూసింది. భరతుడు తన సొంత పుత్రుడు, కానీ రావణ్ణి అద్భుతమైనటువంటి వాత్సల్యంతో కైక చిన్నప్పటి నుంచి చేసింది. అసలు విలువిద్య మొదట నేర్పింది ఆవిడ. విలువిద్య బాణం పట్టించింది రావణుడి చేత కైక. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చేతికి బాణం ఇచ్చి, ఒరై ఇలా వేయాలి నాన్న అని చెప్పి చేసినటువంటిది కైక. ఎందుకంటే ఆవిడకి విలువిద్య వచ్చు కైకకి. అందుకనే ఆ సందర్భంలోనే దశరథ మహారాజుతో ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆవిడ కైక కూడా ఉంది. అప్పుడే వరాలు 2 ఇచ్చాడు ఆయన. అసలు నీకు 2 వరాలు ఇస్తా అన్నాడు. సమయం వచ్చినప్పుడు కోరతాలేమంది, ఇప్పుడే అవసరం లేదండి ఆవిడ. అందుకని అక్కడ వాల్మీకి మహర్షి ఏమనంటే, పూర్వం దత్తవరాదేవి వరమే నమయాచత అన్నాడు. ఈ వరాలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయో, పూర్వం దత్త, ఎప్పుడో ఇవ్వబడిన వరాలు అవి. అది అవసరం వచ్చినప్పుడు అడుగుతాలేందుకు ఇప్పుడు అడిగింది ఆవిడ. అలా ఎందుకు అడిగిందంటే, దేవతల పని అది. అంటే ఏమిటి, రావణాసురుడు సంహారం అని జరగాలి, రాక్షస సంహారం జరగాలి. పైగా రావణాసురుడు రావణ సంహారం ఎవరు చేయగలరు? వాడెవడు పైన జయ విజయుల్లో వాడు కదా. వాడిని సంహరించగలిగినటువంటి వాడు ఇంకెవరు లేరు. స్వయంగా ఆయనే దిగి రావాలి, మళ్ళీ వాడి ఆ రాక్షస జన్మ తీసేయాలి, మళ్ళీ వాడు ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఇవంతా పైన ఉంది. వీటన్నిటి యొక్క ఒక సమన్వయమే రామావతారం. అందుకని దేవతల యొక్క కార్యం, దేవతల పని అది. వాళ్ళు చూస్తున్నారు, కైక అడగాలి, ఎందుకంటే కైక వరం అడగాలి, ఈయన పంపించాలి. అది అవతార ప్రయోజనమే అది. అందుకని దేవతలు ఎదురు చూస్తున్నారు, ఋషులు దేవతలు వీళ్ళందరూ. అక్కడ ఋషులు దండకారణ్యం ఎదురు చూస్తున్నారు, దేవతలు ఇంద్రాది దేవతలు వాళ్ళు చూస్తున్నారు. ఎప్పుడు వెళ్తాడో రాముడు, ఎక్కడికంటే లంకా నగరానికి వెళ్ళాలి, మరి ప్లాన్ అంతా ఉంది. అందుకని పాపం కైక మీడియం అంతే. ఆవిడకి తనకి తర్వాత మరి ఎప్పటికీ చెడ్డ పేరు వస్తుందని తెలిసినప్పటికీ ఆవిడ సరేలే అనుకుంది. కైక యొక్క పొజిషన్ ఎలాంటిది, ఆవిడ వరాలు అడగకపోతే రాముడు అయోధ్య నుంచి అడవుల్లోకి వెళ్ళంగానే, మరి ఇక్కడికి వెళ్ళంగానే ఇక్కడ జరగదు. అది తండ్రి ఆయన యొక్క వాక్కు నుంచి రావాలి. ఎంత ఉంది అందులో. అందుకని దానికి నిమిత్తంగా ఆవిడ వరాలు అడిగింది. అందుకని ఆవిడ ఎంత సాక్రిఫైస్, ఒక రకంగా చెప్పాలంటే కైకకి ఒక సాక్రిఫైస్ అన్నమాట ఆవిడకి. రాముడిని ఎలాగా అన్యాయంగా అడవులు పంపించాలన్నటువంటిది ఆవిడకేమి ఇంటెన్షన్ కాదు, కానీ దైవ కార్యం అది, తప్పదు. అంతటిని భరించి ఆవిడ అడవికి వెళ్ళవలసిందని వరం కోరింది. ఎవరో సంగతి తర్వాత కన్న కొడుకే తర్వాత ఇంకో రకంగా అనుకున్నాడు కదా. భరతుడే తిరిగి వచ్చాక చాలా కోప్పడ్డాడు వాళ్ళ అమ్మని. అలాగే భర్త మరి భర్త గారు శరీరం ప్రాణమే వదిలేశాడు ఆయన.
మరి వెళ్ళమంది వాళ్ళకి వరం ఇచ్చాడు కాబట్టి వెనక్కి తప్పలేదు. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే ఒకసారి అన్న మాట వెనక్కి తీసుకోలేరు ఏదైనా సరే. అటువంటి ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అటువంటి వాళ్ళు. అందుకని దశరథ మహారాజు మరి ముందు వరం ఇస్తా అన్నాడు, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి అంటే అన్ని సిచ్యువేషన్స్ అంతా అలా మొత్తం రాముడి యొక్క అవతార ప్రయోజనం నెరవేరడం కోసం లీడ్ చేసాయన్నమాట అని మన రామాయణం జాగ్రత్తగా చదువుకుంటే మనకు అర్థమైంది. అందుకని అంతటి మహత్తరమైనటువంటిది కాబట్టి రామాయణం మనం చదువుకోవాలి. అలాగే ఏమో లేదండి, ఆయన లోపల బాధపడ్డాడేమో, బయటికి చెప్పకపోవచ్చు, మేనేజ్ చేశాడేమో అడవికి పొమ్మన్నప్పుడు. అంటే వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే ఎస్ అన్నాడు, ఓకే. అక్కడి నుంచి నేరుగా బయలుదేరి, నిజానికి అప్పటికే ఆయన మంగళ స్నానాలు ఆచరించి ఉన్నాడు. తెల్లవారుజామునే మంగళ స్నానాలు పూర్తి చేసి రెడీగా ఉండమన్నారు. ఆ తర్వాత క్రతువు కార్యక్రమానికి రావడానికి ఎక్కడైతే ఆ క్రతువు జరుగుతుందో ఈయనకి జరగాల్సి ఉందో అక్కడికి నేరుగా వెళ్ళాడు. అక్కడ ఆ యజ్ఞ సంభారాలు అవన్నీ రెడీగా ఏవైతే ఉన్నాయో వాటికి ప్రదక్షిణ చేసి ఒక నమస్కారం పెట్టి బయలుదేరాడు. అంటే ఇవన్నీ నాకు కాకుండా పోతున్నాయి, రేపు భరతుడిగిట అని వాటిని కాలుతో తన్నిపోలేదు. ఇక కౌసల్యాదేవి కొడుకు పట్టాభిషేకం కావాల్సినటువంటి వాడు అడవికి వెళుతున్నాడు అనేటువంటి దాని విషయం గురించి అంటే వాడు వెళ్ళి క్షేమంగా రావాలనుకున్నదే కానీ ఆశీర్వదించి పంపించింది ఆవిడ కూడా. అలా ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్గా ఉన్నటువంటి ఇవి కానీ అవేవి లేవు వాళ్ళకి. పర్సనల్ సెంటిమెంట్స్ కానీ వాళ్ళలో ఎవరికీ లేదు. అయితే దశరథుడు మరి ఆయనకి పుత్ర వియోగంతో చనిపోతాను శాపం కూడా ఉంది కదా, మరి అది పనిచేసింది. నువ్వు పుత్రశోకంతో చనిపోతావు అని చెప్పి శపించారు కదా ఆ వృద్ధాంపతులు. అందుకని ఆ శాపం అనుభవించాల్సింది తప్ప కర్మఫలం అది. ఆ శాపం వాళ్ళు ఇచ్చిన దానికి సంతోషించాడు. అసలు సంతానం కలగరు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడికి నువ్వు పుత్రశోకంతో చనిపోతావంటే దశరథుడు సంతోషించాడు. అంటే సంతానం పుట్టడం ఖాయం అనేటువంటి తెలిసింది అప్పుడు. అంటే మనకి మన లైఫ్లో ఒక్కసారి మనకు మామూలుగా తట్టుకోలేనటువంటి సన్నివేశాలు వచ్చినప్పుడు అప్పుడు దశరథుడు ఎలా ఉన్నాడు, ఎలా ఆలోచించాడు అది గుర్తు చేసుకోవాలి మనం. అంటే మనకి ఒకవేళ ఏదైనా చాలా మరి అడ్వర్స్ కండిషన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలి. అందుకని అన్నిటికీ కూడా మన గైడెన్స్ రామాయణం అన్నమాట. హ్యూమన్ లైఫ్కి, మన జీవితానికి రామాయణం మనకి దిక్సూచి అని తెలుసుకోవాలి. అందుకనే మానవుడిగా అవతరించాడు పరమాత్మ. ఇందా చెప్పినట్లుగా రావణాసురుని వధించిన తర్వాత కూడా వచ్చి నువ్వు సామాన్యుడివి కాదు, అది ఇది సాక్షాత్తు నారాయణుడివి అని చెప్పినప్పుడు కూడా ఆయన చూడు ఇంత ఘనకార్యం చేశాననేటువంటి అంటాం. కానీ వాళ్ళంటున్నా కూడా వచ్చి నేను దశరథుడి కుమారుణ్ణి అంటాడు. దేవతలు వాళ్ళందరూ కూడా ఆయన్ని స్తోత్రం చేశారు. బ్రహ్మదేవుడు వచ్చి ఆయన నువ్వెవరో నారాయణుడు సాక్షాత్తు నువ్వు మా ప్రార్థన వల్ల దిగొచ్చే ఇవన్నీ చెప్పాడు. అవన్నీ మామూలుగా విన్నాడు. నాకు అవేం తెలియదు, నేను దశరథుడి కుమారుణ్ణి అన్నాడు. అంటే మనం అలా అనగలమా? మనం అలా అసలు ఊహించుకోవాలి. చిన్న ఏదో అందరూ మెచ్చుకునేటువంటి చిన్న పని చేసాము కూడా అది మనం చాలా పెద్ద పని చేసాం అన్నట్టుగా ఉంటుంది. మనం ఏదో విలేజెస్లోకి వెళ్ళాం, వర్క్ చేసాం, అంతమందికి మందులు ఇచ్చాం, అంతమంది బట్టలు పంచిపెట్టాం, అవి చేసాం. అంటే ఇవన్నీ మన అచీవ్మెంట్స్గా మనకు గుర్తుంటాయి. వాటి దుంపదగా ప్రతి సంవత్సరం మనం ఈ పని చేస్తున్నాం.
మనం అందరం గ్రూప్గా వెళ్తున్నాం, అందరితో కలిసి చేస్తున్నాం, కానీ మనం ఒక్కడం చేయట్లేదు కదా. నాలాంటి వాడికి ఎలా ఉంటుందంటే నేను వీళ్ళందరినీ లీడ్ చేసి నేను తీసుకెళ్ళి చేశాను అనేటువంటిది. మన గురించి మనకి ఎంత గుర్తుంటుందో తర్వాత అంత దుఃఖానికి లోనవ్వాల్సి వస్తుంది. అసలు రహస్యం అది. ఎందుకు ఆ దుఃఖం అంటే ఇంత చేసినా వీళ్ళెవడో గుర్తించట్లేదని ఎటువంటి ఏడుపు వస్తుంది. మనం చేసింది మంచి పనే, కానీ మంచి పని చేసినప్పుడు ఆనందం కలగాల్సిన పోయి దుఃఖం ఎందుకు కలుగుతుందంటే నేను చేశాను గుర్తుండడం వల్ల. అది మనకి అంటే మంచి పని చేసినప్పటికీ బంధింపబడడం ఎందుకు కలుగుతుందంటే నేను చేశాను, నా వల్ల ఇంత మాత్రమైనటువంటి పని జరిగిందని గుర్తుండడం వల్ల. అందుకని మనం రాముని గురించి మాటిమాటికి చదువుకుంటుంటే అప్పుడు మనలో అలాంటి లక్షణం లేకుండా మెల్లిగా జారిపోతే అప్పుడు మనం కూడా ఎటువంటి బాధ అంటే ఇంత పని చేసాం మనం గుర్తించాలి. రికగ్నిషన్ పెద్ద బ్లాక్ మనకేమిటంటే రికగ్నిషన్. మనం గుర్తించాలి అనేటువంటిది మాత్రం చాలా కష్టమైన పని దాటడం. ఎప్పుడప్పుడు ఉన్నది నేను ఇంత వీళ్ళకి ఇంత ఉపకారం చేశాను, ఆ ఉపకారం అవతల వాళ్ళు పొందినటువంటి వాళ్ళు స్మరించవచ్చు, కానీ మనం చేసిన మంచి పని మనం స్మరించకూడదు. మనం స్మరించకూడదంటే అయితే అవతల వాళ్ళు స్మరించి తీరాలనుకోకూడదు. ఈ రెండు ఉన్నాయి. మనం చేసిన మంచి పనిని మనం స్మరించకూడదు అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో అవతల వాళ్ళు స్మరించి వాళ్ళు గుర్తుంచుకోవాలి అని అనుకోకుండా ఉండడం కూడా అంత ఇంపార్టెంట్. అనుకున్నామంటే ఇది ఉపయోగం ఉండదు, ఎక్కడా గుర్తుండకూడదు. మనకి మనం బాగుపడడం కోసం మనకి అవకాశం ఇవ్వబడిందని ఒక్కటే సత్యం. మన ఎలివేషన్ కోసం మనం బాగుపడడం కోసం మనకి గురువు యొక్క అనుగ్రహం వల్ల ఇలాంటివి చేసే అవకాశం కలిగింది అనేటువంటిది ఒక్కటే ట్రూత్. అది తప్ప ఇంకేం మనకు గుర్తుండకూడదు. రాముడికి అంతే, అదే గుర్తుంటుంది. ఇంకేమి అతనికి రాముడికి అసలు ఇంకేం లేవు, అసలు ఇంకేం గుర్తుంటే ఇంకేం స్మరించడు. దాని కర్తవ్యం ఏం చేయమన్నారు? తండ్రి ఫస్ట్ గురువు, తర్వాత వశిష్ఠుడు, తర్వాత మిగిలినటువంటి ఋషులు, వాళ్ళందరూ వాళ్ళు ఏం చెప్పారో ఆ పాత్రలో నడవడమే. ఇది సాక్షాత్తు వాళ్ళందరికీ ఆరాధ్యమైనటువంటి పరమాత్మ అయ్యుండి కూడా ఎలా నడుచుకున్నాడంటే మనం ఎలా ఉండాలి మానవుడు అనేటువంటిది మనకు చూపించాడు అనమాట. అది రాముడు యొక్క చరిత్ర అంటే. సీత కూడా అంతే, వాళ్ళిద్దరూ అంతే. అందుకని ఇక్కడ రాముడు సంతోషంతో దండకారణ్యమున ప్రవేశించాను, అంతేగాని ఎక్కడా సంతోషంగానే వెళ్ళాడు తప్ప ఎక్కడ కొంచెం కూడా ఆయనలో అయ్యో ఇలా వెళ్ళవలసి వచ్చినటువంటి బాధ కానీ డిప్రెషన్ కానీ ఏమీ లేదు. భరతుడికి రాజ్యాభిషేకం అవుతుందని చాలా సంతోషించాడు, ఆనందించాడు. రాముడు సంతోషించాడు. ఎక్కడ ఆయన దాని గురించి అసలు వేరే రకంగా అనుకోలేదు. తన దండక అరణ్యానికి వెళ్ళడంకి ఎంత సంతోషించాడు, భరతుడు రాజ్యాభిషేకానికి అంత సంతోషించాడు. అంటే ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు రాముడు. మరి సీత పోయినప్పుడు ఏడ్చాడు కదా అని వెంటనే క్వశ్చన్ వస్తుంది మనకి. సీతను వాడు కనపడకుండా పోయినప్పుడు ఏడ్చాడా లేదా అని. ఏడ్చాడు, తప్పకుండా ఏడ్చాడు, ఫుల్గా ఏడ్చాడు. అంతేగాని నేను హీరోని, నేను ఏడిస్తే బాగుంటుంది అందరూ ఏమనుకుంటారని అనుకోలేదు ఆయన. మాస్టర్ గారు ఏమన్నారంటే ఇకే గారు, అమ్మో నేను ఏడిస్తే నలుగురు ఏమనుకుంటారో అని ఆయనకి లేదు కాబట్టి ఆయన యోగి అన్నారు. ఏడుపు వచ్చింది, ఏడ్చాడు. పైగా అంతేకాదు, అక్కడ విశేషం ఏమిటంటే ఆయన ఒక మానవుడిగా నటించకపోతే రావణాసురుడు సావడు. అసలు రహస్యం వెనకాల ఉంది అది. వాడికి ఉన్న వరాలను బట్టి వాడు ఎవరి వల్ల తావకూడదు అనేటువంటిది వరాలు పొందాడు వాడు. ఇది మానవుడు తప్ప. మానవుడి చేతిలో చస్తామని వాడికి ఏం భయం లేదు వాడికి, అందుకని వరాలు పొందాడు. కాబట్టి ఈయన మానవుడుగానే ప్రవర్తించాలి. అయితే అంత మాత్రం చేత ఉత్తమ మానవుడిగా ప్రవర్తించాలి, కానీ మానవుడిగా ప్రవర్తించాలంటే డిప్రెషన్స్ లోనైనటువంటి వాడు, పనికిమాలిన ఆలోచనలు ఉన్నటువంటి వాడు అలాంటి మానవుడు కాదు.
ఐడియల్ మ్యాన్, ఐడియల్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఆ తర్వాత మరి ఇవాళ కూడా ఒక ఐడియల్ హ్యూమన్ బీయింగ్ ఎవరంటే ఆయనే మనం ఫాలో అవ్వడానికి అవకాశం ఉంది. అంతేగాని చాలా అందుకు ఆ ప్రయోజనం పరమ ప్రయోజనం అది. లేకపోతే వాడు మళ్ళీ వైకుంఠాన్ని తిరిగి వెళ్ళడానికి వాడికి అవకాశం ఉండదు. వాడి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చావడదు. అందుకని ఏడ్చాడు రాముడు తప్పనిసరిగాను. ఆయనేమి దాన్ని దాచుకుని నేను ఏడుస్తే అందరూ చూస్తే బాగుండదు అనుకుని అలాంటిది ఏం చేయలేదు. అలాగే అడవికి వెళుతూ ఉన్నప్పుడు పంతంతో చూడండి నేను మా నాన్నగారి నిలబెట్టడానికి వెళుతున్నాను ఆ రకమైంది లేదు, పట్టుదలతో వెళ్ళలేదు. అంటే ఏ రకమైనటువంటి వేరే ఫీలింగ్ ఏముండదు. ఏం చేయాలో ఎలా చేయాలో ధర్మం తప్పకుండా ఎలా ఉండాలో అలా ఉన్నాడంతే రాముడు. అంటే సంతోషంతో దండకారణ్యం ప్రవేశించను. అది మహాభయంకరమైన అడవి, మామూలు అడవి కాదు అది. అందు ఎలుగుబంట్లు, పులులు, సింహములు, ఏనుగులు, అడవి పందులు, ఖడ్గమృగములు, ముళ్ళ పందులు, అడవి దున్నలు, పెద్ద పెద్ద పాములు మొదలు తోడేళ్లు, కోతులు, జింకలు దాకా గుంపులై అందు సంచరించుండను. మామూలు ఎప్పుడో మనకు కనిపించడం కాదు, అవి ఫ్రీగా మూవ్ అవుతూ ఉండేటువంటి అరణ్యం. చాలా ఇన్ని రకాలైనటువంటి జంతువులన్నీ కూడా అలాంటి దండకారణ్యం అంటే. అతనితో లక్ష్మణుడును సీతయు కూడా బయలుదేరని. వారు ముగ్గురు సంతోషముతో మహారణ్యములు చూచుచూ నానా విధములైన అడవి మృగములతో కూడి ఉన్న దండకారణ్యమును ప్రవేశించిరి. ఆ పై ముందు ఏం చెప్పండి, రామునికి ఆమెతో వివాహమైన వెనుక అతని తండ్రి అడవులకు పంపెను. ఇది కూడా దీని ముందు 160 పద్యంలో చెప్పిన చిన్న పద్యంలో చెప్పారు. రాముడికి అడవులు పంపాడు రాముడిని. అంతకుముందు విశ్వామిత్రుడితో పంపినటువంటిది వేరు. కానీ ఈ అడవులకి పంపడం అనేటువంటిది ఆమెతో సీతాదేవితో సీతాదేవిని అంతకుముందు పద్యంలో వర్ణించాడే, అంతా వర్ణించి అప్పుడు చిన్న పద్యంలో చెప్తున్నాడు. రాముడికి ఆమెతో వివాహమైన వెనుక అడవులకు పంపాడు. అదేమిటి దాంట్లో పెద్ద విశేషం ఏముందండి అంటే, ఆమెతో వివాహం అయిన తర్వాత పంపడం అనేటువంటి దాంట్లో చాలా విశేషం ఉంది. అందుకే సీతాదేవి ప్రత్యేకంగా అడవులకు వెళ్ళాల్సిన ఆబ్లిగేషన్ లేదు. కానీ సీతాదేవి వెళ్ళకపోతే ఏమవుతుంది, సీతాదేవి కనుక వెళ్ళి ఉండకపోతే, లేదా వివాహం కాకముందే ఊరికే రాముడిని అడవులకు పంపించుంటే, సీతాదేవి వెళ్ళింది కాబట్టి ఆవిడని వాడు ఎత్తుకెళ్ళాడు కాబట్టే వాడిని సంహారం జరిగింది. అది ఎలా జరుగుతుంది, లేకపోతే వాడేం ఎక్కడ చిన్నది కూడా మిస్ అవ్వడానికి లేదు అక్కడ. అందుకని దశరథుడు రాముడిని అడవులకు పంపించడం అనేటువంటిది సీతారాముల వివాహం తర్వాతే జరిగింది. అందుకని ఈ పద్యంలో ఈ వాక్యం రామునికి ఆమెతో వివాహమైన వెనుక, పైగా ఆవిడేం చెప్పింది, నేను భయపడను అంటే తను అడవులకు వెళ్ళాలని చెప్పిన తర్వాత వచ్చి సీతాదేవితో మాట్లాడి నన్ను అడవులకు వెళ్ళమన్నారు నాన్నగారు, నాకు నేను బయలుదేరి వెళ్ళాలి కదా అంటే ఆవిడ ఏమనలే. అదేమిటి అడవులకు వెళ్ళడం ఏమిటి అది అంటే ఏమనలేదు. అలాగే నేను కూడా వస్తాను, నువ్వు రావడం చాలా కష్టం, అక్కడంతా అడవులు అక్కడ ఉంటాయి అవన్నీ చెప్పాడు. ఏం పర్లేదు, నీకంటే ముందు నేను నడుస్తాలే అని చెప్పి. అందుకని ఇక్కడ ఇందాక దీంట్లో లక్ష్మణుడు వాళ్ళు సీత లక్ష్మణుడు వాళ్ళతో రాముడు వెళ్ళాడని చెప్పడానికి కారణం అది. ఇక్కడ సీతతో వెళ్ళడం దగ్గరది ఇంకోటి కూడా మనకు, అడవికి వెళ్ళాక ఇంద్రుడు ఆలోచిస్తాడు, ఏం చేస్తే వీళ్ళిద్దరికి అంటే రావణాసురుడు ఏం చేస్తే రాముడు రావణాసురుడు చంపుతాడు.
ఎందుకంటే ఇంద్రుడు దేవతలు వాళ్ళ పని కోసం కదా ఆయన దిగి వచ్చింది. ఆలోచించి రాముడికి కోపం తెప్పించాలి. ఎప్పుడు కోపం వస్తుంది అని ఆలోచించి దానికోసం తన కుమారుణ్ణే, ఎవరినో కాదు ఇంద్రుడు సొంత కుమారుణ్ణే జయంతుడు అనేవాడిని, అరే నువ్వు మామూలు వాడివి కదరా, మొనగాడివి, సురుడివి, వీరుడు అని పొగిడి వాడు నిజం అనుకుంటాడు. సొంత కొడుకునే నువ్వు వెళ్ళి ట్రై చేయి అంటాడు. వాడప్పుడు కాకి రూపంలో వచ్చి వాడు ఏకాంతంలో ఉన్నప్పుడు వచ్చి ఆవిడ హృదయం మీద అలా గుండెల మీద పొడుస్తాడు. పొడిస్తే ఆవిడ తొడల మీద పడుకొని నిద్రిస్తూ ఉంటాడు రాముడు ఆ టైంలో. కాబట్టి నిద్రాభంగం కలగకూడదని చెప్పి ఓర్చుకుంటూ ఉంటుంది. కానీ ఆ రక్తపు బిందువులు వచ్చి ఆయన చెంపల మీద పడి గోరువెచ్చటి రక్తం కదా, వెంటనే మెలకు వస్తుంది ఆయనకి. మెలకు వచ్చి విషయం అంతా అర్థమవుతుంది. వెంటనే అప్పుడే మనకు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం సామెత పుట్టింది. గడ్డి పరక తీసుకొని బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అంటే అప్పుడు ఇంద్రుడు చేసిన పని ఏంటంటే మొట్టమొదట ఆనందించాట, కొడుకేమవుతాడని కాదు. ఆహా, సీతాదేవి కనుక ఏదైనా చేస్తే రావణుడు ఇది వస్తుంది, వెరీ గుడ్, ఇది చాలు మనకి. ఇక రావణాసుడికి స్త్రీల విషయంలో ఏముందో తెలుసు కాబట్టి నెక్స్ట్ స్టెప్ అలా వెళ్ళాడు. సీత కనుక వెళ్ళలేదనుకోండి సీతాదేవి, ఈ కథ నడవడానికి నడవద్దు అసలు. సీతాదేవి వెళ్ళకపోతే ఎలా అవుతుంది అసలు? సీతాదేవి వెళ్ళాలి, వాడు ఎత్తుకుపోవాలి, అప్పుడు కదా వాడిని చంపేది. అది వచ్చిన ప్రయోజనమే అది. అందుకని రాముడు సీతాదేవితో వివాహం అయిన తర్వాతే అడవికి వెళ్ళమని తండ్రి యొక్క ఆదేశం అప్పుడు కలిగింది. ఇదంతా కూడా డివైన్ ప్లాన్ తప్ప మామూలుగా ఇన్సిడెంటల్గా జరిగినటువంటిది కాదు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అందుకే శతకోటి ప్రవిస్తరం అంటారు. అసలు రామాయణ కథ దానిలో ఉన్నది ఏంటనేటువంటిది ఇప్పుడు మనకు వాల్మీకి మహర్షి మనకు భూమి మీద మనకి అది రామాయణం అవతరించి మనకి ఇచ్చినటువంటిది 24,000 శ్లోకాలు. కానీ ఒరిజినల్ ఎంత అంటే 1,000,000 శ్లోకాలతో విస్తరించి ఉంది. 100,000,000 100 కోట్లు అంటే అంత అంతరార్థాలతో అంత అసలు కథ ఇంకా చాలా ఉంది. ఎలా అయితే మాస్టర్ గారు మనకు కృష్ణ నవలా సప్తకంలో అనుగ్రహించడం వల్ల మామూలుగా కృష్ణ కథ మనకు తెలిసిన దానికి మాస్టర్ గారి పురాణ పురుషుడు లేకపోతే మందరజాలం ఈ గ్రంథాలు చదువుతుంటే ఇంత ఉన్నదా, ఇంత చేశాడా కృష్ణుడు, ఇంత కథ నడిచిందా అని ఎట్లయితే ఉందో అంత ఆ డివైన్ ప్లాన్లో ఆ లోకాల్లో ఇంకా అంత ఉందనే విషయం వాళ్ళకి తెలుసు. మనకి పూర్తిగా అన్ని లాక్స్ ఓపెన్ చేయడం అంటే జరగలేదంటే అర్థం ఎంతవరకు అర్హత ఉందో అంతవరకు ఇవ్వడం జరిగింది అని అర్థం. అంటే ఈ భూమి మీద పరమాత్మ అవతరించినప్పుడు జరిగినటువంటి దీనికి వెనకాతల మూలం ఎక్కడ దాకా ఉంది, ఆ హయ్యెస్ట్ దీని నుంచి ఉంది, అక్కడి నుంచి ఉంది కారణం అంతా కూడా. మరి వాడి జయ విజయులకు శాపం వల్లే కదా ఇదంతా కూడా. వాళ్ళు రాక్షస జన్మలు ఎత్తాలి, మళ్ళీ ఆ రాక్షస జన్మలు ఎత్తినటువంటి వాళ్ళని ఇంకెవరు సంహరించడానికి వీల్లేదు, వాళ్ళకు ఉన్నటువంటి వరాలు లాంటివి. అందుకనే వాడు హిరణ్యకశిపుడు వరాలు అడిగినప్పుడు కూడా వాడు ముందు అసలు మృత్యువు లేకుండా అడిగాడు హిరణ్యకశిపుడు. నాకు అరే అది జరిగే పని కాదులే అని చెప్పాడు బ్రహ్మగారు. కాబట్టి వాళ్ళు ఇష్టం చెప్పాడు. అక్కడ రామకోట తాతగారు చాలా మంచి దీనిగా చెప్పారు. వాళ్ళ ఇష్టంతా చెప్పాట, సరే అన్నాడు. వాడు ఎంత ఏమన్నాడు, బ్రహ్మగారిని అడిగి నీ దీంట్లో నీ డిపార్ట్మెంట్లో నీ దగ్గర, ఎందుకంటే మరి వీడు ఆ పైన బ్రహ్మగారి కంటే పైన ఉన్నటువంటి ఆయన దగ్గర కదా వీడు ఉంది జయ విజయాలు. అందుకని వాడు కదా ఇక్కడ హిరణ్యకశిపుడుగా పుట్టింది. అందుకని వాడు నీ దీంట్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరి వల్ల నాకు మృత్యు కలగకూడదు అది వాడు అడిగాను అల్టిమేట్గా. అంటే నాకు మా బాస్ వచ్చి చంపాలి కానీ నన్ను, అంతేగాని నువ్వు నీ సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవడు నన్ను చంపడం. అందుకని వాడు అడిగినవన్నీ. అందుకని జయ విజయులు ఆ రాక్షసులుగా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క శాపం తీయగలిగినటువంటి శక్తి ఆయనకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన దిగి వెళ్ళాలి కదా, దిగి వచ్చి వెళ్ళడానికి కావాల్సిన మార్గం ఏర్పడాలి కదా. ఆ మార్గం ఏర్పరచడం కోసం దేవతలందరూ మళ్ళీ వాళ్ళు కూడా వర్క్ చేశారు పాపం. పైగా వాళ్ళలో కొంతమంది మరి వాళ్ళ అంశాలతో వాళ్ళు కూడా చేశారుగా. మన బాలకాండలో వస్తుంది అది. ఎప్పుడైతే రాముడు ఆయన యొక్క హరిశేషుడు శంఖచక్రాలు వాళ్ళ అంశాలతో
తమ్ముడుగా వచ్చి వాడిని దిగొచ్చాడో అప్పుడు బ్రహ్మగారి దేవతలు కూడా చెప్తారు, రాయ్ మీరు కూడా మీ అంశలతో ఆ రాముడికి కూడా సేవ చేసుకునేటువంటి వాళ్ళుగా మీరు కూడా పుట్టాలరా అని చెప్పాడు దేవతలకి. అందుకని వాడు ఒక్కొక్కళ్ళ అంశలతో ఒక్కొక్కళ్ళు దిగొచ్చారు వాళ్ళు, వానరులు వాళ్ళందరూ కూడా. అది రామాయణం అంటే మామూలుగా విషయం కాదు అది. ఇంకోటి మాస్టర్ గారు భాగవతంలో ఇచ్చినటువంటిది ఒక చిన్న సూచనగా అక్కడ మనకు అందజేశారు. పరశురాముడు అవతరించి 21 మార్లు భూమి అంతా కూడా చుట్టి ఆ క్షత్రియుల్లో దుష్టులైన వాళ్ళందరినీ సంహరించడం అనేది చేసిన తర్వాత సంఘంలో ఒక చిదురుబాటు ఏర్పడిందిట. ఎందుకంటే సమన్వయం ఉండాలి బ్రాహ్మణుడికి క్షత్రియుడికి, అలా ఉన్నప్పుడే సమాజం బాగుంటుంది. కానీ ఆ బ్రాహ్మణుల ఎడల వీళ్ళకి, వీళ్ళ ఎడల వాళ్ళకి ఒక రకమైన వైరభావంలాగా ఏర్పడిందిట. అది సమన్వయం లేకపోతే సమాజానికి డేంజరు. మళ్ళా ఆ రకమైన వ్యవస్థ అంతా సంఘ వ్యవస్థ పద్ధతిలో గాడిలో పెట్టడానికి ఎంతో ఈయన కష్టపడాల్సి వచ్చింది రాముడు అని ఇచ్చారు అక్కడ. అంటే అవి ఏంటి అనేటువంటి ఇప్పుడు మంత్రజాలం చదువుతుంటే ఎలా కృష్ణుడు చేశాడో అదంతా ఆయన కూడా రాముడు అలా చేయవలసి వచ్చింది. అదంతా అంటే మళ్ళీ మాస్టర్ గారు మనకు అలాంటివి గ్రంథాలు రాసిస్తే తప్ప ఆ దర్శనం అంటే శతకోటి ప్రవిస్తరం అంటే ఎన్ని యాంగిల్స్లో ఎన్ని ప్లేన్స్లో అది ఉందనేటువంటిది ఒక చిన్న సూచన అందులో ఇచ్చారు మనకి. ఇప్పుడు 161, 62 ఇట్లు వంచిన అరుదుగా లక్ష్మణుండు జనకాత్మయున్ తనతోడనేగుడే నరగి రఘుత్తముండు ముదమారంగ దొచ్చి దరక్షు సింహ సూకరి కరి పుండరీక కపి ఖడ్గ కురంగ వృకాకాహి భల్లకానర భల్లకాసర ముఖ వన్యసత్వ చయ చెండ తరాటవిన్ దండకాటవిన్. అది అయిపోయింది. ఇప్పుడు 162 అయిపోయింది. ఇప్పుడు 163వ పద్యం చెప్పుకోవాలి. అవనమున వసించి నృపావన నయశాలి ఆవనమున వసించి ఆ వనమున వసించి నృపానశాలి ఇచ్చే అభయములు జగత్పావన ముని సంతతికి కృపావన నిధి అయిన రామభద్రుండెలమిన్. తర్వాతది కూడా కరకుల జలనిధి హిమకరుడగు రఘురామ విభుడు గరకరితోడన్ కరుని వధించను ఘన భీకర శరముల అఖిల జనులు కరమరుదందన్. రాజులకే రక్షణను ఇయ్యగల శ్రీరాముడు దండకారణ్యమును నివసించి ఉండగా లోకములను పవిత్రము చేయగల ముని సంతతి ఎందు సముద్రము వంటి కరుణ ఉప్పొంగగా వారికి అభయద ప్రదానము చేశాను అన్నాడు. ఈయనేవిడంటే పరిపాలకులైనటువంటి వాళ్ళని కూడా, అటువంటి రాజులకి కూడా రక్షణ ఇయ్యగలిగినటువంటి వాడు. అంటే ఈయన అంతటి చక్రవర్తి, మహాచక్రవర్తి అనమాట రాముడు అంటే. పరిపాలకులు మామూలుగా ప్రజా పరిపాలకులైనటువంటి వాడు చాలామంది రాజులు ఉన్నారు, వాళ్ళకు కూడా రక్షణ ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అందుకని రాజులకే రక్షణ ఇయ్యగలటువంటి శ్రీరాముడు. ఆయన దండకారణ్యంలో నివాసం ఏర్పరిచి ఉండగా లోకములను పవిత్రము చేయగల ముని సంతతి. ఆ దండకారణ్యంలో ఋషులందరూ కూడా వాళ్ళ జనరేషన్స్ అక్కడ ఆ దండకారణ్యంలో ఉన్నారు. వాళ్ళు ఉండి ఏం చేస్తున్నారు? లోకములను పవిత్రం చేస్తున్నారు. ఆ దండకారణ్యం ఋషులు ఏం చేస్తున్నారు? తపస్సు చేస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళ తపస్సు ఏమిటి అంటే, వాళ్ళు ఏదో ఊరికనే వాళ్ళ సొంతం దీనికోసం అక్కడ ఉండి చేస్తారని అర్థం కాదు. వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ యొక్క తపస్సు అనేటువంటి దాన్ని లోకాన్ని పవిత్రం చేయడం కోసమే వాళ్ళు తపస్సు చేస్తున్నారు. అటువంటి వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటిది. అందుకనే రాముడు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, అంత బాధ్యత ఎందుకు తీసుకున్నాడు వాళ్ళ ఎందు అంటే, వాళ్ళు తమకంటూ ఏం లేకుండా లోకహితం కోసం, లోకాన్ని పవిత్రం చేయడం కోసం
వాడు తరతరాల తపస్సు చేస్తున్నటువంటి మునులు ఆ దండకారణ్యంలో ఉన్నారు. అందుకని అలా చేయగలిగినటువంటి ముని సంతతి యందు సముద్రము వంటి కరుణ, అంటే కరుణా సముద్రుడు అంటారు. ఆయన కరుణ ఎంతటిది అంటే సముద్రం ఎంత ఉంటుందో అటువంటిది. ఎంత అని చెప్పలేము. ఎందుకు వాళ్ళ అంత కరుణ అంటే వాళ్ళు తమకంటూ ఏం లేకుండా కేవలం లోకహితం కోసమే వాళ్ళ తపస్సు ఎప్పుడు ధారపోస్తూ ఉండేటువంటి మహానుభావులు కాబట్టి వాళ్ళ యందు అంత కరుణ రాముడికి. అందుకని వారికి అభయప్రదానం చేసేట ఆయన. టీకలో 338లో అదే ఇందులో తర్వాత పద్యంలో 164వ పద్యంలో మేఘముల వలె భయంకరములైన బాణములతో అంటే మామూలుగా ఎలా వాళ్ళని కరదూషణాన్ని చేశాడంటే మనం ఇక్కడ పద్యంలో మనం చెప్పుకున్నాం కదా, దానిలో చెప్పినట్టుగా ఈ కరకులం అంటే సూర్యవంశం జలనిధి అని వచ్చి వాళ్ళని ఆ రఘురాముడు భీకరమైనటువంటి రాక్షసుల్ని మిక్కిలి వాడితనంతో తీవ్రతతో ఉన్నటువంటి భీకర శరముల్ మేఘముల వలె భయంకరమైన బాణములతో, అంటే ఇక్కడ వర్షింపబో మేఘములు పిడుగులను కలిగించును. శరములు అనగా నీటి జల్లులు. మేఘములు నీటి జల్లులు వర్షించిన దట్టముగా రాముడు రాక్షసులపై బాణము విడిచెను అని అర్థం. మనకి రామాయణంలో ఈ కరదూషణాదుల్ని వధించేటువంటి ఘట్టం మనం చదువుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఎంత అసలు ఆ రాముడు వేస్తున్నటువంటి బాణాలు వర్షంలో పడ్డాయి వాళ్ళకి. అంటే ఎంత వేగంగా వేస్తాడో అసలు వాళ్ళకి రాక్షసులకి అర్థం కాలే. అసలు వాళ్ళు తిరిగి వాళ్ళ ఆయుధం ప్రయోగించడానికి కూడా అసలు ఎక్కడ సందు లేకుండా రాముడు అంత వేగంగా అన్ని బాణాలు వేశాడు రాముడు అని చెప్పి అక్కడ మనకి ఆ ఘట్టం మనం చెప్పుకున్నాం కూడా రామాయణం చెప్పుకుంటున్నప్పుడు. అక్కడ చేయి కనబడలేదట వాళ్ళకి, అంటే అంత వేగంగా అంటే రాముడు ఎప్పుడు తీసాడో ఎప్పుడు వేసాడో వాళ్ళకి కనబట్టలేదు. మన ఊహకు అందదు. బాణం దాంట్లో తీయాలి, దీన్ని సంధించాలి, వేయాలి. కానీ రాముడు చెయ్యి ఎంత వేగంగా తీసివేస్తున్నాడు అనేటువంటిది వాళ్ళకి కనబడలేదు. వాళ్ళు నిర్ఘాంతపోయారు. వాళ్ళు అంత వేగంగా వస్తే తట్టుకోలేకపోయారు వాళ్ళు రాక్షసులు, కరదూషణాదులు. సూర్యుడి కిరణాలు ఎలా వస్తాయో అలా వచ్చినాయి బాణాలని చెప్తారు వాల్మీకి రామాయణంలో. సూర్యవంశమను సముద్రమునకు చంద్రుని వంటి వాడు శ్రీరాముడు భీకరములైన బాణములతో కరుడను రాక్షసుని చంపెను. ఆ యుద్ధము చూచి జనులందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇదెక్కడ వేగము, ఇలాంటిది అని చెప్పి ఎప్పుడు చూడలేనట్టు వాళ్ళు అంత వేగంగా ఎవరు బాణాలు వేయడం అనేటువంటి ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా అని చెప్పారు. అతడున్న పవిత్రమూర్తులైన మునులకు రామభద్రుడు అభయం ఇచ్చను. అందు జనులెల్లరూ ఆశ్చర్యవంతు విధములు శ్రీరాముడు కరదూషణాదులు వధించను. దండకారణ్యమున నివసించున్న మహామునులు రాక్షసులచే పెక్కు బాధలు పడుచుండిరి. ఇక్కడ మాస్టర్ దీంట్లో ఇచ్చారు. అక్కడ విశేషం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మహామునులు చాలా బాధలు పడుతున్నారు. ఆ రాక్షసులు యజ్ఞయాగాదులను పాడు చేయుటయేగాక నరమాంసమును రుచి మరుగా ఋషులను తిరుచుండిరి. అంతకుముందు విశ్వామిత్రుడు యాగానికి రక్షించడానికి రాముడు లక్ష్మణులు వెళ్ళినప్పుడు మారీచి సుబాహులు అంటే వాళ్ళు యజ్ఞం చేద్దాం అనుకున్నప్పుడల్లా వీళ్ళు దాంట్లో అవన్నీ మాంసఖండాలు మన రక్తము అవన్నీ ఆ యజ్ఞగుండంలో వేసి ఇవన్నీ చేశారు. కానీ వాళ్ళు ఋషుల్ని వాళ్ళ మాంసం తినడం అంటే ఋషుల్ని చంపేసి వాళ్ళని తినడం అంతవరకు వెళ్ళలే వాళ్ళు మారీచి సుబాహులు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాక్షసులు మాత్రం అలా కాదు. వాళ్ళు యాగాదులను పాడి చేయడమే కాక నరమాంసమును రుచి మరగా ఋషులను తినుచుండిరి. అది మరీ ఘోరమైనటువంటిది కదా. వారికి భయపడిన ఋషులకు అభయమిచ్చి శ్రీరాముడు రాక్షసులను చంపెదనని వాగ్దానము చేశాను. అది రాక్షసులను చంపుతాను మీకేం అంటే ఏమిటి
ఋషులందరినీ చంపేస్తూ తినేస్తూ ఉంటే ఇంకా దాన్ని సహించకుండా రాక్షసుని అందరినీ నేను చంపుతా అని చెప్పి వాగ్దానం చేశాడు. అందువలన ఆ ఖరుడు అనేటువంటి వాడు వాళ్ళందరికీ చీఫ్, అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరికీ కూడా. వాడు రావణాసురుడికి వాళ్ళందరూ కజిన్స్, వాళ్ళందరూ దండకారణ్యం అంతా ఆక్రమించి ఉన్నారన్నమాట. అందుకని వాడితో యుద్ధం మామూలు యుద్ధం కాదు. అది జనులందరూ ఆశ్చర్యపోవడానికి కారణం అది. ఆ తర్వాత పద్యం 165. హరిసుత్తు బరిచరుగా కొని హరిసుతుడు దునుమాడి పనిచే హరిపురమునకున్ హరి విభునకు హరి మధ్యను హరిరాజ్య పదంబునిచ్చే హరి విక్రముడై. 165వ పద్యం ఇది. హరిసుతుడు అంటే సూర్యుని కుమారుడు, అంటే సుగ్రీవుడు. శ్రీరాముడు సుగ్రీవుని మిత్రుడుగా స్వీకరించి వాలిని చంపి సుగ్రీవునకు వాని భార్యను వానర రాజ్యమును అప్పగించెను. అంటే ఇక్కడ సీతారాముల యొక్క కథ బ్రీఫ్గా ఇస్తున్నాడు, విస్తరంగా ఇచ్చేటువంటిది వేరే. కానీ ఇక్కడ మాత్రం అందుకని ఖరదూషణాదులను చంపడం అనేటువంటిది అది చెప్పేసిన తర్వాత డైరెక్ట్గా ఇది చెప్తున్నాడు అనమాట. సుగ్రీవుని మిత్రుడుగా చేసుకుని వాలిని చంపి సుగ్రీవునకు వారి భార్యను వానర రాజ్యమును అప్పగించెను. సూర్యుని పుత్రులకు సుగ్రీవుని సహచరునిగా అంగీకరించెను. ఇంద్రుని పుత్రులకు వాలిని సంహరించి సుగ్రీవునకు భార్యను రాజ్యమును అప్పచెప్పాను. 166 వచనం అంతా సీతానిమిత్తంబునందు సీతానిమిత్తంబునన్ త్రిలోక కంటకుడకు దశకంఠుని దునుమాడుటకు నై కపిసేనా సమేతుండై చని ముందట అతి దుర్గమంబైన సముద్రంబు పేర్చి తెరవు చూపకున్న అలిగి. ఆ తర్వాత ఏం చేశాడంటే, రావణుడు సీతను అపహరించగా వాని చంపుటకు వానర సేనతో కూడి శ్రీరాముడు సముద్ర తీరమునకు వచ్చెను. సముద్రం దాటుటకు శక్యము కానివాడై అలలతో గర్వించి దారి నిలవగా రాముడు సముద్రునిపై కోపించెను. ఇది కూడా తన మహత్తరమైనటువంటిది. ఏమంటే ఎవరైనా సముద్రుని మీద కోపించి సముద్రాన్ని ఇంకించగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా? అప్పుడు రాముడు తప్ప ఎవరికి ఆ సామర్థ్యం లేదు. అందుకని సముద్రం అంటే మనం ఆ నీటితో కూడినటువంటి అనేటువంటిది, కానీ దానికి అధిదైవమయమైనటువంటి సముద్రుడు. సముద్రుడు అంటే మనం మామూలుగా పెద్దగా పట్టించుకోం. కథలో సముద్రాన్ని చేశాడు అని దారిచ్చాడు అని. సముద్రుడు అంటే ఎవరంటే ఈ సముద్రం అనేటువంటి ఆ మొత్తం జలానికి అధిదైవమైనటువంటి వాడు సముద్రుడు. అందువలన ఆ సముద్రుడు అనేటువంటి వాడు దారిస్తాడు. అంతేగాని సముద్రం నీరు దారి ఎలా ఇస్తుంది అంటే సముద్రుడు అనేటువంటి అధిదైవం ఇస్తుంది. అందుకని మనకి పంచభూతాలకు కానీ అయితే గ్రహగోళాలకు కానీ వాడన్నిటికీ కూడా మనకు కనిపించేటువంటి రూపము ఆకారము కాకుండా వాటికి అధిదైవమైనటువంటి శక్తి అనేటువంటిది, శక్తిమయమైనటువంటి దీంట్లో అధిదైవం అనేటువంటిది ఉంటుంది. మన భూమి ఉంది, ఈ భూమికి అధిదైవమైనటువంటి దేవతే భూదేవి అంటాం మనం. అంటే అదేమిటంటే మన భూమి అనేటువంటిది ఒక గోళాకారమైనటువంటి ఒక పదార్థమయమైనటువంటిది కదా అంటే అవును.
అది సాలిడ్గా భూగోళం ఇది. అంటే భూగోళము, భూలోకము, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. భూగోళం అంటే ఎర్త్ గ్లోబ్, భూలోకం అంటే ప్లేన్ ఆఫ్ దిస్ ఎర్త్. ఇది ఈ రెండు విడదీసుకుపోతే మనకు కన్ఫ్యూజన్ వస్తుంటుంది. భూలోకం ఏమిటి, భూదేవి ఏమిటి, భూగోళం ఏమిటి, అంత గందరగోళంగా ఉందన్నట్టుగాను. కాబట్టే మనం కూడా చంద్రగోళం మీద కడగలం కానీ చంద్రలోకంలోకి ప్రవేశించలేము. అంటే ప్రవేశించలేమంటే ఈ సైంటిస్టులు రాకెట్ల మీద వెళ్ళినప్పుడు చంద్రగోళంలోకి వెళ్తున్నారు, ఆ లోకంలోకి ప్రవేశించలేరు కాబట్టి అక్కడ ఎవరు లేరనిపిస్తూ ఉంటుంది. చంద్రగోళంలో దిగారు కానీ అంతా వాళ్ళకి గందరగోళంగా కనిపించింది వాళ్ళకి, అందుకని ఎవరు లేరు అనుకున్నారు పాపం వాళ్ళు. అక్కడ ఏంటంటే ప్లేన్ ఆఫ్ ది ప్లానెట్, మనం భూమి ఉన్నటువంటి ప్లేన్ని భూలోకము అంటారు. అందుకని లోకంబులు, లోకస్థులు, లోకేశులు అని ఈ మూడు కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. లోకం, భూలోకం మన ప్లేన్ ఆఫ్ మ్యాటర్, దీంట్లో ఉన్నాం మనం, మన శరీరాలు దాంతో చేయబడి ఉన్నాయి. ఇది లోకం, ఇది భూలోకం. అందుకని మనం ఈ ప్లేన్లో ఉన్నటువంటి జీవులం కాబట్టి మనం లోకస్థులము, మనం భూలోకస్థులం. అంటే భూలోకంలో ఉన్నటువంటి జీవులం మనం. అంటే మానవులు, జంతువులు, పశుపక్ష ఇవన్నీ కూడా మనం ఫిజికల్ ప్లేన్లో ఉన్న, భూలోకం అంటే ఫిజికల్ ప్లేన్ అని గుర్తుంచుకోవాలి. మనకి 7 లోకాలు వరుసలు ఉన్నాయి కదా, అందులో భూ అనేటువంటి లోకం, అందులో ఉన్నాం మనందరం కూడా. మనం ఉన్నటువంటి ప్లేన్ని భూలోకం అంటారు. మనందరికీ ఆధారంగా ఉన్నటువంటి ఫిజికల్ మ్యాటర్ అనేటువంటిది కట్టుకున్నటువంటి దాన్ని భూగోళం అంటారు. ఈ భూగోళానికి, భూలోకంలో ఉన్నటువంటి జీవులకి అందరికీ గవర్నింగ్ డైటీ అంటారు. అంటే ఒక పవర్, ఒక శక్తి, అది భూదేవి అంటారు. మనం భూదేవి, భూమాత అని మనం పిలిచేటువంటిది ఈ ఎర్త్ ప్లేన్కి అంతటికి కూడా అధిదైవము. అలాగే చంద్రలోకానికి చంద్రుడు అధిదైవం. మన చంద్రుడు అంటే ఆ గోళాన్ని మనం చంద్రుడు అని పిలుస్తున్నాం, కానీ గోళం చంద్రుడు కాదు. అంటే చంద్రుని యొక్క భౌతికమైనటువంటి రూపం ఆ గోళం. కానీ చంద్రలోకం, ఇక్కడ ఎలా అయితే భూలోకం ఉందో అలాగే చంద్రుడికి చంద్రలోకం ఉంది. కాబట్టి చంద్రుడిలో ఉన్నటువంటి జీవులు దేంతో చేయబడతారు? భూలోకంలో ఉన్న మన భూ అనేటువంటి ఈ పదార్థంతో చేయబడ్డాయి మన శరీరాలు, మన రూపాలు, ఇవన్నీ కూడా. అలాగే చంద్రుడిలో ఉన్నటువంటి జీవులు చంద్రలోకం కాబట్టి అది ఆ చంద్రుడు అనేటువంటి ఆ దీంట్లో చేయబడి ఉంటాయి వాళ్ళ శరీరాలు. ఇది అది ఒకేలా ఎలా ఉంటాయి మనకి? మనం ఈ శరీరంతో అక్కడికి వెళ్ళామనుకోండి, వెళితే డిఫరెన్సియేషన్ ఏమంటే మనం భూమి అనేటువంటి దీంతో ఈ ప్లేన్లో ఉండి ఇక్కడ చేయబడినటువంటి శరీరం అది వెళ్ళొచ్చు, అదే మన వాళ్ళు వెళ్ళారు. కానీ అక్కడ ఎవరూ లేరని ఎందుకు అనుకుంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ దీంతో చేయబడ్డారు. అలాగే ఏ గ్రహంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్రహం యొక్క మ్యాటర్తో చేయబడతారు. అది అసలు అక్కడ ఉన్నటువంటి సైంటిఫిక్ ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ గ్రహం అయినా సరే ఆ గ్రహంలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇవల్యూషన్ బట్టి, అంటే ఆ గ్రహం యొక్క ఇవల్యూషన్ని బట్టి వాళ్ళ యొక్క శరీరం అనేటువంటిది, వాళ్ళ యొక్క ఆకారం అనేటువంటిది దాంతో ఏర్పడతాయి. అది ఒక గ్రహంలో ఉన్నటువంటి వాడికి సరిగ్గా అదే రకమైనటువంటి శరీరం, అదే రకమైనటువంటి ఆకారం ఉండడం అనేది జరగదు. చంద్రుడిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫిజికల్ బాడీస్ ఉంటాయి. చంద్రుడిలో ఉన్నటువంటి వాళ్ళకి, జీవులకి ఆ ఫిజికల్ బాడీకి మన ఫిజికల్ బాడీకి తేడా ఉంది. ఇది వేరే ప్లేన్లో ఉంది, అది వేరే ప్లేన్లో ఉంది, అందుకని కనపడదు మనకి అవి ఉన్నట్టుగా. ఇది బాగా అర్థం కావడానికి మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనకు బాగా అలవాటు ఉన్నదే ఇచ్చారు. ఒక గదిలో 2 ఉన్నారు, ఒకళ్ళు నిద్రపోతున్నారు, ఒకళ్ళు కూర్చొని మేలుకొని ఏదో పనిలో ఉన్నారు. పడుకున్న వాడికి కల వస్తుంది, కల్లో ఏదో వాడికి మంచో చెడో ఏదో కల వస్తూ ఉంది.
వాడి లోకం వేరు, వీడి లోకం వేరు. వాడు నిద్రలో ఉన్నాడు కదా, వాడు ఉన్నది ఇంకో లోకంలో. అక్కడ ఉన్నటువంటి పూలు ఎంబడబడుతూ ఉండొచ్చు, వాడు పరిగెడుతూ భయపడుతూ ఉండొచ్చు. ఈ బయట ఉన్నవాడికి తేలు వస్తూ ఉంది, వాడికి తేలు కనబడుతూ ఉంది. వాడికి నిద్రలో ఉన్నవాడికి తేలు లేదు. వాడి లోకం వేరు, వీడి లోకం వేరు. అలాగే ఇక్కడే మనం కూర్చొని ఉండొచ్చు. అందరూ ఒకటే లోకంలో ఉన్నామా అంటే కొంతమందివి భాగవత ప్రవచనం వింటూ ఉండొచ్చు, కొంతమందివి ఇంటి దగ్గర విషయాలు ఏవో గుర్తుకు తెచ్చుకుంటూ ఉండొచ్చు, లేదా అర్జెంటుగా ఫలానా పని చేయాలి, ఇది బయటికి వెళుతూనే అని ఇంకోటిదో ఆలోచిస్తూ ఉండొచ్చు. కాబట్టి అందరం ఒకటే లోకంలో ఉన్నామంటానికి లేదు. అది లోకం అంటే ప్లేన్, అంటే డిఫరెంట్ ప్లేన్స్. అందుకని ఇప్పుడున్నటువంటి సైన్స్కి ఇంకా ఇది అర్థం చేయేటువంటి స్థితికి రాలేదు. కాబట్టి వాళ్ళు అక్కడ ఎవరు లేరు, డెడ్ ప్లానెట్, అక్కడ లైఫ్ అనేటువంటిది లేదు, డెడ్ ప్లానెట్ అని అనుకుంటున్నారు వాళ్ళు. డెడ్ ప్లానెట్ అయితే అసలు ఎగ్జిస్ట్ అయి ఉండదు. అసలు కామన్ సెన్స్. ప్లానెట్ డెడ్ అయిపోయిన తర్వాత దాని మూమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడు మూవ్ అవుతుంది. మరి చంద్ర గ్రహం సూర్యుడి చుట్టూ మూమెంట్ ఉంది కదా. మరి డెడ్ ప్లానెట్ మూవ్ ఎలా అవుతుంది? అసలు డిజాల్వ్ అయిపోతుంది డెడ్ అయితే. అంటే ఇప్పుడున్న సైంటిఫిక్ ఇంకా అసలు కాన్సెప్ట్ అర్థం కాయేటువంటి స్థితికి ఇప్పుడున్న సైన్స్ రాలేదు. కాబట్టి భూమిలో నుంచి ఒక ముక్క వెళ్ళి ఒక సెకల వెళ్ళి చంద్రుడిగా ఏర్పడిందని అది ఊహ. అది ఊహ అంతే. వాడు భూమిలోంచి ఒక ముక్క సపరేట్ అయ్యి అదే చంద్రుడిగా ఏర్పడిందని రాశారు. ఎంత ఏంటంటే వాడికి ఏం తెలియదు అనమాట. ఏబీసీలు కూడా తెలియదు వాళ్ళు, దాంట్లో ఫండమెంటల్స్ కూడా తెలియనటువంటి వాడు రాసినటువంటి సైన్స్ పుస్తకం అది. నాన్ సెన్స్ అది. మాస్టర్ గారు చెప్పారు ఒకప్పటి భూమే ఇప్పుడు చంద్రుడు అని చెప్పారు. ఇప్పుడు చంద్రుడుగా ఉన్నటువంటిది ఎవల్యూషన్లో ఇప్పుడు చంద్రుడుగా ఉన్నటువంటి ప్లానెట్ ఏదైతే ఉందో అది మన భూమి ఏర్పడక ముందు భూమిగా వర్తించినటువంటిది. అది నెక్స్ట్ ఎవల్యూషన్లోకి వెళ్ళింది, అప్పుడు భూమి ఏర్పడింది ఇక్కడ మళ్ళీ. అంటే దీని నెక్స్ట్ అంటే ఇంకా మనకు అర్థం అవడానికి ఏం చెప్పారంటే, మనకి మన శరీరం ఉంది, మన మనస్సు ఉంది. చూసారా, ఇప్పుడు మనకు తెలుస్తుంది కొంత. మన శరీరం ఉంది, మన మనస్సు ఉంది. ఏమన్నా మనసు లేదని అంటాడండి ఎవరన్నా సైంటిస్టు అని అంటే వాడికి ఏం తెలియదని అర్థం. మనస్సు అనేటువంటిది కానీ కనిపిస్తుందా మనస్సు మనకి? కనిపించకపోతే నమ్మనంటాడు అంటే వాడు పుట్టి మూర్ఖుడు అనమాట. వాడు నేను కనిపిస్తే కానీ నమ్మనన్నటువంటి వాడు కూడా ఎప్పుడో ఒకప్పుడు నా మనస్సు బాగోలేనంటే మరి అయితే నా మనసులో ఇలా అనిపిస్తోంది అంటాడు. అంటే ఏమిటి? చూపించు, నీ మనసు చూపించగలవా? నీకు అనిపిస్తుంది నువ్వు చూపించగలవా? చేయలేం కదా. ఎందుకు అంటే మన శరీరం ఫిజికల్ ప్లేన్లో ఉంది, ఇది వేరు. భౌతికమైనటువంటి ప్లేన్ ఇది, ఫిజికల్ ప్లేన్. అది మెంటల్ ప్లేన్. ఈ రెండుకి తేడా ఉంది, మెంటల్ ప్లేన్. ఇప్పుడు మనం దేన్నైతే మెంటల్ ప్లేన్ అంటున్నామో అది చంద్రుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫిజికల్ ప్లేన్. అందుకు మనకు కనిపించరు వాళ్ళు. అది అసలు సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏమిటంటే, మనకి ఏదైతే మన మైండ్ మన మనస్సు ఏ ప్లేన్లో ఉందో ఆ ప్లేను వాళ్ళకి ఫిజికల్ ప్లేన్. వాళ్ళ బాడీస్ దాంతో చేయబడి ఉన్నాయి. అందుకనే చంద్రుడు మన మనస్సుని గవర్నెన్స్ చేసేటువంటిది. మన మనస్సు అనేటువంటి దాన్ని గవర్నెన్స్ చేరుకుంది చంద్రుడు అనేటువంటి ప్లానెట్. అంటే ఇది చంద్రుడు వల్లనే మన మనస్సు యొక్క గతి పనిచేస్తుంది అనేటువంటిది శాస్త్రీయమైనటువంటి సత్యం. దాన్ని నువ్వు ఏ ఎక్స్పెరిమెంట్తో ప్రూవ్ చేయగలవు అంటే, ఏ ఎక్స్పెరిమెంట్ నీ మనస్సు ఉందా లేదా ఫస్ట్ అదే ఎక్స్పెరిమెంట్ మనకే. కాబట్టి మనస్సు అనేటువంటిది ఉంది, దాన్ని వర్క్ చేస్తుంది. మరి దాని కంట్రోలింగ్ అంతా ఎక్కడుంది అని అంటే, దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటిది మూన్. అందుకనే చంద్రుడి యొక్క కిరణాలు మన భూమి పడతాయి. కాబట్టి మన ఎర్త్ మ్యాగ్నెటిజంలో ఉన్నటువంటి దాంట్లో దీని మీద ఇన్ఫ్లుయెన్స్ అంతా చంద్రుడి యొక్క, ఒక పక్క నుంచి సూర్యుడు, ఇంకో పక్క నుంచి చంద్రుడు, ఈ రెండింటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి దాని మీద మన ఎర్త్ మన భూమి యొక్క మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడింది మనకి. అంటే ఇది సైన్స్. అది మూఢనమ్మకాలతో సంబంధం లేదు. వాళ్ళ ఈ సైన్స్ అని తెలియకపోతే
వాడు సైన్స్ అనుకున్నవాడికి ఇదంతా మూఢనమ్మకం ఏమిటి? నమ్మాల్సిన పని లేదు ఏమీను. నమ్మడం ఎందుకు? సెల్ఫ్ ఎవిడెంట్ అంటారు అది. అందుకని మనస్సు, శరీరము, ఈ మనస్సు శరీరం ఒకే పదార్థం కాదు. శరీరం అనేటువంటిది ఫిజికల్ మ్యాటర్తో చేయబడింది మన శరీరం, మన భౌతిక శరీరం. మన మనస్సు అనేటువంటిది మెంటల్ మ్యాటర్ అంటారు దాన్ని. అంటే మనకి అలవాటు లేకపోవడం వల్ల ముందు ఏమిటో గందరగోళంగా ఉంటుంది. గందరగోళం ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉన్నటువంటిది. 7 ప్లేన్స్ మనలోనే 7 ప్లేన్స్ పనిచేస్తూ ఉంటాయి. 7 ప్లేన్స్లో ఉంటుంది మన ప్రజ్ఞ. ఈ 7 ప్లేన్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో 7 పొరలుగా, దానికే ఈ పైన ఉన్నటువంటి 7 చంద్రుడు, ఆ పైన మిగిలినటువంటి గ్రహాలు అవన్నీ కూడా ఒక్కొక్క గ్రహానికి మనలో ఉన్నటువంటి ఒక ప్లేన్ని గౌరవం చేస్తూ ఉంటుంది. అది మనకి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనేటువంటి దాంట్లో వేదాంగ జ్యోతిషంలో చెప్పబడినటువంటిది. అంతేగాని ఎస్ట్రాలజీ అంటే వేసి నీకేమవుతుంది, అది నీకు ఇవి ఉన్నాయి, ఇవి కాదు. స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అంటే అది అర్థం. అసలు మనకి ఎక్కడి నుంచి మనకి ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి, దీనికి కారణాలు ఎక్కడున్నాయని జ్యోతిష్యము అంటే జ్యోతిర్వేదం అని. జ్యోతిష్యం అంటే అర్థం అంటే జ్యోతి అంటే వెలుగు. ఇవంతా కూడా వెలుగుల యొక్క దీంట్లో పనిచేసేటువంటి. అందుకని చంద్రుడు, అలాగే అంగారకుడు. రేపు వాళ్ళ అంగారకుల్లో కూడా మన రాకెట్లో పంపించారు, అక్కడ దిగుతారు. రేపు బుధుల్లో కూడా పంపించవచ్చు, దేంట్లోకైనా పంపించవచ్చు, తప్పులేదు. కానీ అక్కడ ఎవరు లేరనుకున్నాడంటే వాడికి అది తప్పు. వీడికి ఎవరు కనిపించదు. ఎందుకంటే ఆ ప్లేన్ వేరు ఈ ప్లేన్ వేరు అనేటువంటిది తెలిస్తే తప్ప, లేకపోతే వాడు తల పగల కొట్టుకున్నాడికి అర్థం కాదు. మనకేమనిపిస్తుందంటే మన భూమి తప్ప ఇంకా మిగిలినటువంటి గ్రహాల్లో ఏ జీవులు లేదనుకుంటాడు వీడి పిచ్చివాడు. ఏమి లైఫ్ లేకపోతే ఎలా ఉంటాయి అసలు? ఈ భూమి ఎగ్జిస్టెన్స్కి కారణమైనటువంటివి అన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్నాయి మనకంటే ఈ భూమి కంటే ఎవల్యూషన్లో ముందు ఉన్నటువంటివి అవన్నీ కూడా అని తెలుసుకోవాలి మనం. వీటిలో హయ్యెస్ట్ ఉన్నటువంటి సూర్యుడు. సూర్యుడిలోకి ఏమైనా పంపుతాను, ఏం పంపడానికి లేదు, ఇలా ఉండదు సూర్యుడిలోకి పంపిస్తే. ఎందుకంటే ఈ మొత్తం అన్ని గ్రహాలని వెలిగింపజేసేటువంటిది, ఇల్యూమినేట్ చేసేటువంటిది, అన్ని గ్రహాలకి అవి ఏర్పడడానికి చేసేటువంటి సెంట్రల్ పాయింట్ సూర్యుడు అంటే. అందుకని సూర్యుడు అనేటువంటి దానికి ప్రత్యేకమైన గోళం ఏం లేదు అక్కడ అని ఇంకా ఈ సైన్స్కి తెలియదు. మన భూమిలాగే సూర్యుడికి కూడా గోళం ఉందనుకున్నాడు అది. వాడికి అందుకని గందరగోళం తప్ప వాడికి అక్కడ గోళం ఉండదు అక్కడ. అందుకని సూర్యుడిలోకైనా పంపిద్దాం అనుకుంటే వెళ్ళేదాకా అసలు ఉండడు వీడు. అది వీడి స్పేస్ షిప్ కానీ వీడు కానీ అక్కడికి వెళ్ళేవాడికి ఉండవు. ఎందుకంటే అది పూర్తిగా లైట్గా మారిపోతుంది. అందుకని అక్కడ ఏమేమి ఉండవు. అంటే ఫస్ట్ సోర్స్ అది. అందుకని ఇవన్నీ ఫిజికల్ అంటే డెన్స్ అంటారు, ఘనంగా ఉన్నటువంటిది. అందుకని మన ఫిజికల్ ప్రాపర్టీస్ మనకు ఉంటాయి. మనకి భౌతికమైనటువంటి శరీరంలో ఉన్నాం. భౌతికమైనటువంటిది భౌతికము అంటే అర్థం ఏంటి? భూతత్వానికి సంబంధించింది అని అర్థం, ఫిజికల్. అందుకని ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఫిజికల్ ప్రాపర్టీస్ మనం ఉంటాయి. మనకి శబ్దస్పర్శ రూపరసగంధాలు ఇవన్నీ కూడాను ఈ 5 పంచభూతాలకు సంబంధించినటువంటివి, పంచేంద్రియాలు, ఈ మొత్తం అరేంజ్మెంట్ అంతతో కలిసినటువంటిది, దీని చేత నడిచేటువంటిది ఈ ఫిజికల్ బాడీ, మన భౌతిక శరీరం. అంటే ఈ భౌతిక శరీరం అనేటువంటిది అసలు నిజంగా పూర్తిగా సైంటిఫిక్గా చెప్పాలంటే ఒక షేప్లో నిలబెట్టబడినటువంటిది. నిజానికి దీనికి ఒక షేప్ అనేటువంటిది ప్రత్యేకంగా లేదు, కానీ మనకు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సైన్స్ అనేటువంటి దాంట్లో వెళ్ళిన కొద్దీ తెలుస్తుంది మనకి. మాస్టర్ గారు అక్కల్ట్ ఎనాటమీ అనేటువంటిది ఇచ్చారు. అక్కల్ట్ ఎనాటమీ అంటే మన కంటికి కనిపించనటువంటి స్థాయిలో ఉన్నటువంటిది దాన్ని అక్కల్ట్ ఎనాటమీ అని చెప్పి. అంటే మన కంటికి కనిపించడానికి అవకాశం లేదు. అది మన ప్రాణశక్తి ఉంది, కనిపిస్తుందా? కనిపించదేమి.
కానీ లేదంటే వాడికి ఏం తెలియదు అర్థం. ప్రాణశక్తి లేకపోతే మనం ఎలా బతికుంటాం? మనం జీవించి ఉండడానికి ఉన్నటువంటి శక్తి ప్రాణశక్తి, కానీ మన కంటికి కనిపించదు. కానీ మనలో అన్ని ఫంక్షన్స్ కండక్ట్ చేసేటువంటిది ప్రాణశక్తి. ఎవ్రీ ఫంక్షన్, ప్రతి ఫంక్షన్ మనలో జరిగేటువంటిది అంతా కూడా ఆకలి వేయడం, దాహం వేయడం, జీర్ణం అవ్వడం, ఈ మొత్తం అన్ని ఫంక్షన్స్ని కండక్ట్ చేసేది ఎవరు? మనలో ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి అనేటువంటిది సూర్యుడి నుంచి మనలోకి ప్రసరించేటువంటి శక్తి, ఈ మొత్తం ఆకాశం అంతా నిండి ఉండేటువంటి శక్తి ప్రాణశక్తి. అందుకని ఈ మొత్తం ఈ అరేంజ్మెంట్ అంతా ఎలా ఉంటుందో అనేటువంటి శాస్త్రం మనం తెలుసుకుంటే తప్ప, లేకపోతే ఇదంతా ఏం అర్థం కాదు. ఊరికి మన శరీరం కనిపిస్తుంది, శరీరం తప్ప ఇంకేం మనకు తెలియదు. ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏదో ఎనర్జీ, అది కూడా ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో ఏమేం తెలియదు. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అంటే మన లోపల, మన బయట, మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉంటుంది అదంతా కూడా. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటిది, అది మనలో ప్రజ్ఞగా పనిచేసేటువంటిది. అదే మళ్ళీ మన చంద్రుడి ద్వారా మన మనస్సు, మన మానసికమైనటువంటి కక్ష, మెంటల్ ప్లేన్ అనేటువంటి మన మనస్సు అనేటువంటిది చంద్రుడి యొక్క ప్రభావం ప్రకారం పనిచేస్తుంది. అందుకే మనకు ప్రతిరోజు ఒక తిథి మారుతూ ఉంటుంది. తిథి అంటే ఏమిటి? సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉన్నటువంటి యాంగిలే తిథి అంటారు. అందుకని 28 రోజులు మాసంలో 14 + 14 28 తిథులు, పూర్ణిమ, అమావాస్య. ఇవి ప్రతిరోజు కూడా గమనంలో మారుతూ ఉంటాయి. ఈ గమనములు అనేటువంటివి భూమి యొక్క గమనము, చంద్రుడి యొక్క గమనము, సూర్యుడి యొక్క ఇవన్నీ కలిపి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండవని మనకి కాన్సెప్ట్గా తెలుసు. కానీ అవి జరగడం వల్ల మనలో జరిగేటువంటివి ఈ రకమైనటువంటి మార్పులు, ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్. కాబట్టి దీంట్లో మనలో ఏమేమైతే ఉన్నాయో ఇవి తయారవ్వడం కానీ, ఈ తయారైనటువంటి పని చేయడం కానీ, ఈ శరీరము, ఈ ప్రాణము, ఈ మనస్సు, ఈ లేయర్స్ అన్నీ కూడా పనిచేయడం అనేటువంటిది ప్రధానంగా సూర్యుడు, చంద్రుడు, భూమి అనేటువంటిది ఈ మూడింటి యొక్క పని వల్ల ఈ మిగిలినటువంటి గ్రహాలు ఫ్యాకల్టీస్ క్రియేట్ చేస్తాయి మనలో. ఇవన్నిటిని కూడా మనకి వివరంగా చెప్పినటువంటి శాస్త్రమే వేదాంగ జ్యోతిషం అనేటువంటి శాస్త్రం. స్పిరిచువల్ అస్ట్రాలజీ అనేటువంటిది దానిలో ఇవన్నీ కూడా మనలో ఏ రకంగా పనిచేస్తాయి అనేటువంటి చెప్పినటువంటిది. అందుకని అది అసలు అస్ట్రాలజీ ప్రయోజనం. అందుకని ఇవన్నీ మనకి అందుకనే మనస్సు అనేటువంటిది చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మనస్సులో మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక్కోసారి మనస్సు చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటుంది, ఒక్కోసారి అంతట్లోనే మళ్ళీ కొన్ని గంటల తర్వాత మనస్సు చికాకుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఈ మార్పులు మనస్సులో ఎందుకు వస్తూ ఉంటాయి? ఒక్కోసారి మనం చాలా తేలిగ్గా అర్థమైనట్టుగా ఉంటుంది, ఒక్కోసారి ఏమి అయోమయంగా ఉంటుంది. ఇవన్నీ దేనివల్ల అంటే ఈ చంద్రుడి యొక్క గమనం వల్ల ఏర్పడేటువంటి యాంగిల్స్ అంటే తిథులు ఉన్నాయే, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మన మనస్సు పనిచేస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ని మనం దాటి ఎప్పుడూ కూడా ఒకే విధంగా పని చేయగలిగేటువంటి సాధన అనేటువంటిది ఉందే, అదే మనం ఈ మెడిటేషన్, ధ్యానం మొదలైనటువంటిది, యోగ సాధన అనేటువంటిది చేస్తున్నప్పుడు అప్పుడు చంద్రుడి యొక్క గమనం వల్ల కలిగే తిథుల యొక్క ప్రభావం అనేటువంటి దాని నుంచి మనం రిలీవ్ అవుతాం. ఇది కూడా ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ అనేటువంటి దాంట్లో మాస్టర్ గారు స్పష్టంగా క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ వాటి ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి దాంట్లో ఎప్పటిదాకా ఉంటుంది, వాటి ఇన్ఫ్లుయెన్స్ నుంచి మనం ఎప్పుడు రిలీవ్ అవుతాం, ఏం చేస్తే రిలీవ్ అవుతాం, దానికి ఏ రకంగా మనం ఆచరించాలి, ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి శాస్త్రమే స్పిరిచువల్ అస్ట్రాలజీ. అలాగే చంద్రుడు తిరిగి రావడానికి 2.5 రోజుల్లో అయిపోతుంది.
కాబట్టి మాటి మాటికి ఎక్కువ మనకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది మనం చంద్రుడి వల్లే. మనస్సు అనేటువంటిది చంద్రుడి ప్రభావం కాబట్టి ఈ మనస్సుతోనే మన కథంతా నడుస్తుంది. కాబట్టి మాటి మాటికి ఆ డిస్టర్బెన్సెస్ రావటం, దానిలో నుంచి ఎప్పుడు ఎట్లా బయటపడి ఎప్పుడు ఎలా ప్రవర్తించుకోవడం ద్వారా అధిగమించవచ్చు అనే దాన్ని సైన్స్ ఆఫ్ మ్యాన్లో ఒక చాప్టర్ ప్రత్యేకంగా దాని గురించి మాస్టర్ గారు ఆ కీస్ అని అక్కడ ఇచ్చారు. సైన్స్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకం మాస్టర్ ప్రత్యేకంగా ఇచ్చారు. ఇది యూరోప్లో ముందు ఇచ్చారు. ఆ తర్వాత ఆ గ్రంథం మళ్ళీ మాస్టర్ గారు ఇచ్చినటువంటిది మనం కూడా చేసుకోవడం జరిగింది. సైన్స్ ఆఫ్ మ్యాన్ అంటే ఇంతకుముందు ఆ సైన్స్, ఈ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ఇవన్నీ ఉన్నాయి. కానీ మాస్టర్ గారు దానికి సైన్స్ ఆఫ్ మ్యాన్, మానవ శాస్త్రము అని ఇచ్చారన్నమాట. దాంట్లో క్లియర్ కట్గా ఇవన్నీ ఇచ్చారు. అందుకే మనకు అమావాస్య పూర్ణిమ అక్కడ ఉన్నట్టే మనకు కూడా ఉన్నాయన్నారు మాస్టర్ గారు. అక్కడ అమావాస్య అనేది మనకు అమావాస్య వల్ల లేదు. వీడు అమావాస్య వేరే ఉండొచ్చు అంటే ఓ రోజు ఏం మూడు అస్సలు బాగాలేదండి అంటాడు, అంటే వీడికి పూర్తిగా అమావాస్య అని అర్థం. ఓ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, వీడికి పూర్ణిమ అని అర్థం. వాటిని చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎట్లా రోజు పూర్ణిమలాగా ఉత్సాహంగా ఉండేట్టుగా ఎలా చేసుకోవచ్చు ఆ కీస్ అని వాటిల్లో ఇచ్చారు. సాధనకు సంబంధించినటువంటి అంశాలన్నీ దానిలో మనకి ఇచ్చారు. అంటే కాస్మిక్ లెవెల్లో జరిగేటువంటి అమావాస్య పూర్ణిమలు అందరికీ కామన్గా ఉండేటువంటిది. ఇది కాకుండా మన ప్రతి వ్యక్తికి ఇండివిజువల్గా జరిగేటువంటి అమావాస్య పూర్ణిమలు ఉంటాయి. దాన్ని బట్టి వాడి మనస్సు పనిచేస్తూ ఉంటుంది. అంటే మన వ్యక్తిగతమైనటువంటి అమావాస్య పూర్ణిమలు కాస్మిక్గా ఉన్నటువంటి అమావాస్య పూర్ణిమల యొక్క ఇన్ఫ్లుయెన్స్తో నడుస్తూ ఉంటాయి. కానీ ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి వాడి మనస్సు వాడి చంద్రుడు కాబట్టి ఆ చంద్రుడికి అమావాస్య పూర్ణిమలు ఎలా పనిచేస్తూ ఉంటాయి అని ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయంటే నిత్యము ఈ సాధన చేయడం అనేటువంటిది మనం ప్రారంభం చేసినప్పుడు దాని ప్రకారం మనం మన యొక్క లైఫ్లో మన నిత్య జీవితంలో కావాల్సినటువంటి మార్పులు అనేటువంటి వచ్చినప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతాయి, తెలుస్తాయి. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఈ అమావాస్య అనేటువంటిది వచ్చి ఈ ఇన్ఫ్లుయెన్స్ వచ్చినప్పుడు మనస్సు అనేటువంటిది ఇదైపోవడం కాకుండా వీటిని అధిగమించి ఈ మనస్సు అనేటువంటిది ఒకే ఫోకస్లో పనిచేయగలిగేటువంటి స్థితి, అది యోగ స్థితి, అది మనకు వస్తుంది. ఈ రకమైనటువంటిది తెలుసుకుని దాని ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకుంటే, అంటే దాని ప్రకారం మన ప్రవర్తన అడ్జస్ట్ చేసుకోవడం అంటే మన బిహేవియర్, మన ఆలోచన, మన ప్రవర్తన, వీటిలో సరైనటువంటి డైరెక్షన్లో మార్పు రావడం అనేటువంటిది జరుగుతుంది. వీటి గురించి మనం తెలిసినప్పుడు అంటే ఎవరో వచ్చేదో మాట అన్నారనుకోండి, అన్నప్పుడు వీడికి అమావాస్య లాంటి రోజు అనుకోండి, అది అంటే వీడు చూసుకుంటే తెలుస్తుంది. ఇలాంటి రోజున మనం కామ్గా ఉందాం, రియాక్ట్ అవ్వకుండా ఉందాం అని ముందు తెలిసి కామ్గా ఉంటాడు. దానివల్ల కాంప్లికేషన్స్ పెరగకుండా ఉంటుంది ముందు. అందుకని ఇక్కడ రావణుడు సీతను అపహరింపగా వాని చంపుటకు వానరసేనలతో కూడి రాముడు సముద్ర తీరమునకు వచ్చాను. సముద్రుడు దాటుటకు శక్యం కానివాడే అల్లతో గర్వించి దారి విడవక నిలవగా రాముడు సముద్రుడిపై కోపించను అన్నాడు. అంటే రాముడు కోపాన్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగించుకుంటాడు, అంతే తప్ప రాముడు కోపానికి లోనవడు. దానిపైది మనం సైన్యమును సమకూర్చుకుని దక్షిణ దిక్కుగా ప్రయాణమై దక్షిణ సముద్ర సముద్రుడు కూడా దారి విడవలేదు. 126. రహస్య ప్రకాశంలో సూర్యుని 166 సీతను అపహరించిన కారణంగా రావణాసురుణ్ణి సంహరించుటకు వానర సైన్యములను సమకూర్చుకొని దక్షిణ దిక్కుగా ప్రయాణమై దక్షిణ సముద్ర తీరము చేరను. దాటుటకు శక్యము కాని విధంగా నిలబడి సముద్రుడు దారి విడువలేదు. అది ఇక్కడ మనం చెప్పుకుంది. తాత్పర్యంలో కూడా చదవలేదు. దాంట్లో ఏం చెప్పారంటే సీత కోసం 3 లోకముల వారికి వీడు త్రిలోక కంటకుడు రావణాసురుడు. వాడు దశకంఠున్ పరితలలు కనువాడు. తునుమాడుటకై వాడిని చంపేందు కోసం కపిసేనా సమేతుండై వానర సేనలతో కూడినవాడై అతి దుర్గమం పొంది దాటుటకు పూర్తిగా శక్యము కానటువంటి అది అటువంటిది
అని జనులను పేర్చిండే జనులను కూడబెట్టి దారి దానికోసం అడిగాడు అన్నమాట. అటువంటిది అలలతో గర్వించి కింద అది అప్పుడు దారి అడిగితే దారి ఇవ్వలేదు వాడు. అందుకని కోపించాడు రాముడు. దారి విడివక నిలవగా రాముడు సముద్రంపై కోపించడానికి కారణం అదనమాట. అది ఇక్కడ చెప్పినటువంటిది, దారి విడవలేదని. తర్వాత ఏమవుతుందంటువంటిది మనం మనకు చెప్పుకుంటాం. వాసుదేవ.